ఓం శ్రీమద్ ఆంధ్ర మహాభారతము అరణ్యపర్వము రెండవ ద్వితీయ అంశాంశము. ఆ విధంగా పరాశర మహర్షి జనమేజయునకు భారత కథను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా భీముడు ఆగ్రహాతిరేకాన్ని శాంతింపజేస్తూ ఉన్న ధర్మరాజు దగ్గరికి బృహదస్యుడు అనే గొప్ప ఋషి విచ్చేశాడు. ధర్మరాజు ఆ మహర్షికి యథావిధిగా అతిథి సత్కారాలు చేసి ఆ మహాముని అలసట తీరిన పిమ్మట తాను అధర్మపరాయణులైన శత్రువుల చేత పడిన పాట్లు, జూదంలో జరిగిన మోసం సవిస్తరంగా చెప్పి ఈ విధంగా పలికాడు. నివాస స్థలాన్ని, రాజ్యాన్ని, చుట్టాలను విడిచిపెట్టి మృగాలతో పాటు అరణ్యాలలో మావలే ఈ విధంగా ఇక్కట్లు పాలైన ఇతర రాజులు ఎవరైనా ఉన్నారా ఓ మహర్షి? మాకేనా ఈ కర్మ? ఓ పరమ ఋషిశ్రేష్ఠ, దయచేసి తెలపండి అన్నాడు ధర్మరాజు. ఆ విధంగా ప్రశ్నించిన ధర్మరాజుకు బృహదస్యుడు ఈ విధంగా బదులు పలికాడు. ఓ ధర్మరాజా, నీవు ఇడుమల పడుతూ అడవిలో నివసిస్తున్న మాట నిజమే. కానీ నీకు తోడుగా దేవులతో సమానులైన నీ తమ్ములు ఉన్నారు కదా, నీకు విజ్ఞానబోధ చేస్తున్న విప్రులు ఉన్నారు కదా, నీతో కలిసి వారు జీవిస్తున్నారు కదా, నీకు రథాలు ఉన్నాయి, పరివార వర్గం ఉన్నది. ఈ విధంగా నీ అరణ్య నివాసం చేయటము ధర్మలగ్నమైన నీ మనస్సును తెలుపుతూ ఉన్నది. కానీ పూర్వకాలంలో నలుడనే మహారాజు, ప్రజారంజకుడైన రాజ్యాన్ని ఏలినవాడు, జూదమాడి పుష్కరుడి చేత తన సంపదనంతా ఓడిపోయి ఒంటరిగా అడవులలో తిరిగి మిక్కిలి కష్టాలను అనుభవించలేదా అని ధర్మరాజుకు బృహదస్యుడు నలోపాఖ్యానము చెబుతూ ఉన్నాడు. తొల్లి నలుడు అడవులలో ఇడుములు పడినవాడని బృహదస్యుడు చెప్పగా అది ఏ విధంగా అని ధర్మరాజు ప్రశ్నించగా బృహదస్యుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు. నిషధేశ్వరుడైన వీరసేనుడి కొడుకు నలుడు. అతడు మహా తేజస్వి, ఎన్నో అక్షౌహీనుల సేనలతో అధినేత. కానీ అతడు జూదంలో మిక్కిలి ప్రీతి కలవాడు. అతడు తన పరాక్రమం చేత రాజులందరినీ జయించి సార్వభౌముడై ప్రజానురంజకుడై రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అతడు బ్రాహ్మణులకు సంప్రీతి ఘటించే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అక్కడ విదర్భలో రాజు అయిన భీముడు సంతానహీనుడు. అతని భార్య దమనుడనే గొప్ప ఋషిని ఆరాధించారు. వారికి దమయంతి అనే కూతురు, దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. కన్యకామణి అయిన దమయంతి విశేష రూపలావణ్యవతి అయి సద్వంశంలో పుట్టిన గౌరవం ఉప్పగా సేవిస్తూ ఉన్నారు. దమయంతి అత్యధికమైన వైభవంతో తొలతూతూ ఉన్నది. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత నలుడి సద్గుణాలను దమయంతికి, దమయంతి గుణగణాలను నలుడికి అగ్గించి ప్రజలు అభివర్ణించి చెప్పడం చేత వారి ఇరువురిలో అంటే ఒకరిపై ఒకరికి శృంగార భావాలు వెళ్ళి విరిశాయి. ఒకనాడు దమయంతి యొక్క మంచి గుణాల చేత ఆకర్షింపబడిన మనసు కాలబోయిన నలుడు మదనతాపం తాళలేక ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆకాశమనే సుందరి యొక్క మెడలోని దండలను పోలిన హంసల గుంపులు భూమి మీద వ్రాలాయి. నలుడు మిక్కిలి కుతూహలంతో మురిసిపోయి లోపల నవ్వుకుంటూ తాను వాటిని తరిమి అందులో ఒక హంసను ఎగిరిపోకుండా ఒక హంసను పట్టుకున్నాడు. నలుడుకు చిక్కిన హంస విడిచిపెట్టి ఆ నలుడు పట్టుకునే అప్పటికల్లా మిగతా హంసలన్నీ ఆకాశంలోకి ఎగిరాయి. కానీ నలుడికి చిక్కిన హంసను విడిచి వెళ్ళజాలక తక్కిన హంసలు ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి.
అప్పుడు ఆ హంసలు గాలిచేత చెదరగొట్టబడిన శరత్కాలంలోని మబ్బుల తునకల వలె ఉన్నాయి. ఆ హంస తనకు ఆ రాజు కీడు చేస్తాడని భయపడి శంకించి మనుజు సంభాషణతో ఈ విధంగా పలికింది. మహానుభావ, నేను నీకు ప్రేమైన ఉపకారం చేస్తాను, నన్ను వదిలిపెట్టుము అనింది అని నీ హృదయేశ్వరైన దమయంతి దగ్గరికి వెళ్ళి ఆమెకు నీ మహనీయ గుణగణాలను ఉగ్గడించి చెప్పి ఆ కన్యకామణి నీ మీద ఒలుపు నిలిపేటట్టు చేస్తాను అని ఆ హంస చెప్పిన మాటలు విని నలుడి హృదయం తృప్తి చెంది అమృతం కురిసినట్లు అనిపించింది. అందుచేత ఆ రాజపుత్రుడు అనురాగంతో ఆ హంసను వెనువెంటనే విడిచిపెట్టాడు. హంస పిండితో కలిసి అంటే హంస తన పరివారంతో కలిసి ఆ హంస కూడా విదర్భ రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉద్యానవనంలో చెరికత్తెలతో కలిసి ఎగురుస్తున్న దమయంతి సమీపానికి వచ్చి నడయాడుతూ ఉన్నది. దమయంతి ఆ హంసలను చూసి మిక్కుటమైన సంతోషాన్ని పొందింది. ఆ వనితలందరూ ఒకరికొకరు మితిమీరి పరిగెత్తి ఒక్కొక్కరు ఒక్క రాజహంసను పట్టుకున్నారు. అందులో మున్ను నలుడి చేత విడవబడిన హంస సొగసార దమయంతి చేతనే పట్టుబడింది. దమయంతికి నలుడు సంయోగం సమకూర్చడానికై విధిచే నిర్ణయించబడిన ఆ దూత అయిన ఆ రాజహంస మనోహరమైన మనుష భాషతో దమయంతికి సంతోషం అతిశయించేటట్లు ఈ విధంగా పలికింది. ఓ దమయంతి, నేను నీ హృదయేశ్వరుడైన నలుడి దగ్గర నుండి వచ్చాను. అంతం దరిలేని సముద్రం వరకు విస్తరించి ఉన్న అపార భూమండలంలో రాజులు ఎవ్వరు కూడా సౌందర్యంలో సౌశీల్యంలో నలునికి సాటిరారు. ఆ విధంగా మహాసుందరుడైన ఆ నలుని గురించి ఓ దమయంతి, నీవు నలుడికి దేవేరివైతే అంటే భార్యవైతే తప్ప నీకు గల గొప్ప లక్షణాలు సౌందర్యం, లావణ్య, సంపద, ఐశ్వర్యం, నిత్య సౌభాగ్యం, అదృష్టం, వంశగౌరవం మున్నవి రాణించవు. అటువంటి వాడు నలుడు అని చెప్పింది ఆ రాయంస. నీవు వధువులలో రత్నానివి. ఆ నలుడు నలులలో మిన్న మీ ఇరువురికి సంయోగం ఒకరికి ఇంకొకరు శోభ కూర్చినట్లు ఉంటుంది అని హంస పలకగా దమయంతి మిక్కుటమైన ఆనందం పొంది ఈ విధంగా అన్నది. ఆ నలమహారాజు గుణగణాలను గురించి నాకెట్లా చెప్పావో అట్లాగే నన్ను గురించి కూడా నిండైన దయాభావంతో ఆ రాజుకు తెలియజెప్పుము అని దమయంతి అనగానే ఆ హంస నిషధ దేశానికి వెళ్ళి నలమహారాజుకు దమయంతి గుణరూపమైన భావాలను గురించి చెప్పింది. అప్పుడు నలదమయంతులు ఇరువును ఒకరికొకరు సుదూరంలో ఉండి మన్మథ బాణం చేత బాధింపబడిన వారై ఎన్నో రేయింబగళ్ళు గడిపారు. ఆ విధంగా నలదమయంతులు ఇద్దరూ వెనుకలి కూర్పు చేత ఒకరిపై ఒకరు వలపు మైకంతో ఉన్నారు. అప్పుడు మన్మథ తాపం చేత వెలవెలబోయిన మొగంతో లోపల మగ్గుతున్న దమయంతిని చూచి భయంతో కూడిన తత్తరపాటుతో చెలికెత్తలందరూ ఆ సుకుమారి సమాచారాన్ని భీమరాజుకు తెలిపారు. తండ్రి అయిన భీమరాజుకు తెలిపి ఈ విధంగా అన్నారు. దమయంతి ఆ రాజహంస వెళ్ళిన వైపే సదా చూస్తూ ఉంటుంది. ఆ రాజహంస చెప్పిన మాటలనే వల్లవేస్తూ ఉంటుంది. ఆ లతాంగి చెలికత్తెలతో మాట్లాడడం లేదు. ఏ పని చేయకుండానే ఊరికి అలసిపోతుంది. ప్రతిదినం ఎట్టి సౌఖ్యాలను ఆశించదు. అందమైన ఆభరణాలపై, ఆహార నివహారాలపై ఆమెకు అభిలాష లేదు. శయనించడానికి మంచి పరుపు కోరదు. కూర్చోడానికి మెత్తని పీఠం కావాలని అడగదు. అసలు నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు పగళ్ళు ఆమె గడిపింది. ఎల్లప్పుడూ నలుడు అనే మహారాజునే స్మరిస్తూ మన్మథ బాణంతో తాపంతో కృంగి కృషిస్తున్నది. ఓ మహారాజా, ఇతర రాజులు ఎంతటి సంపద కలవారైనా, ఎంతటి గొప్ప గుణాలు కలవారైనా వారి విషయం ఏమాత్రం వినటానికి ఇష్టపడదు అని
చెలికెత్తట్లు ఆ విధంగా భీమరాజును చెప్పారు. అప్పుడు భీమరాజు ఏమి చేయాలి, ఏ ఉపాయంతో నలమహారాజునిటికి రప్పించాలి అని ఆలోచిస్తూ యుక్త వయస్సు వచ్చిన తన పుత్రుని చూచి, అప్పుడు ఆ విదర్భరాజు భీముడు సమస్త భూమండలంలో ఉన్న రాజులు అందరికీ దమయంతి స్వయంవర మిషతో రప్పించాడు. పూర్వకాలంలో భారతదేశంలో క్షత్రియ రాజకన్యలు తమకు నచ్చిన వరుడిని ఎన్నుకొని పెళ్లి చేసుకునేవారు. ఆ సాంప్రదాయాన్ని, ఆ మహోత్సవానికి స్వయంవర అనే పేరు వచ్చింది. ఆ విధంగా రాజులందరూ ఉత్సాహంతో దమయంతి స్వయంవరానికి వచ్చేశారు. వారి యొక్క సేనల యొక్క రథాల యొక్క రాపిడి చేత భూమి పైభాగం తల్లడింది. ఆ సమయంలో పర్వతుడు, నారదుడు అనే ప్రాచీన ఋషులు భూమండలమంతా తిరిగి చూచి ఇంద్రలోకానికి వెళ్ళారు. ఇంద్రుడు వారిని పూజించి భూలోకాన్ని గురించి కుశల ప్రశ్నలు వేసి, మునీంద్రులారా, ఇంతకు పూర్వం ధర్మ పరిపాలన చేసి యుద్ధాలలో వీరమరణం పొందే రాజులందరూ అక్షయలోకాలకు సుఖాలను అనుభవించడానికై అతిథులుగా స్వర్గలోకానికి వస్తూ ఉండేవారు. కానీ ఇంతకాలమైన వారు రాకపోవడానికి కారణమేమిటిని అడగగా నారదుని మహామంత్రుడు ఈ విధంగా చెప్పాడు. దమయంతి జగదేక సుందరి. నరులలో, సిద్ధులలో, సాధ్యులలో, విద్యాధరులలో, దేవతలలో అటువంటి సౌందర్యవతి లేదు. ఆమె స్వయంవర మహోత్సవం ఇప్పుడు భూలోకంలో అసాధారణమైన వైభవంతో జరుగుతూ ఉంది. ఆ దమయంతి స్వయంవరంలో పాల్గొనటానికై భూలోకంలోని రాజకుమారులందరూ తమలోని అన్యోన్య వైరాలు, అభిప్రాయ భేదాలు ఉజ్జగించి ఉత్సాహంతో, వేడుకతో, ముక్కిలి స్నేహభావంతో ఉన్నారు. కావున ఆ విధంగా నారద మహర్షి చెప్పగా విని ఇంద్రుడు దిక్పాలకులు ఆ దమయంతి స్వరాన్ని చూచే వేడుకలో రత్నాలు పొదగబడిన అందమైన పసిడి విమానాలను ఎక్కి వారు కూడా బయలుదేరారు. దారిలో వారికి కనుల ముందు నలుడు కనిపించాడు. ఆ మహారాజు కూడా దమయంతి స్వయంవరానికి వెళుతున్నాడు. అతడు సూర్యులో విష్ణువుని వలె మిక్కుటమైన కాంతితో వెలుగొందుతున్నాడు. సౌందర్యంలో సాటిలేని వాడైన అతడు అపర మన్మధుని వలె దీప్తిస్తున్నాడు. అప్పుడు దేవతలు ఆకాశంలో తమ విమానాలను నిలిపి భూమిపైకి వచ్చి నిలిచి నలుడితో ఈ విధంగా పలికారు. ఎల్లప్పుడూ సత్యవ్రతాన్ని దీక్షతో పాటించేవో నిషధ మహారాజా, నీవు మాకు అనువైన దూతగా మా అభిష్టం నెరవేర్చాలని కోరుతున్నాము అని చెప్పగా నలుడు వెనువెంటనే మారు పలికాడు. అట్లే చేస్తాను, మరి నాకు మీరెవరో తెలియదు కదా. నేను మీకు ప్రేమ వరించడానికి మీ ప్రతినిధి దూతనయ్యి ఏ కర్తవ్యాన్ని నెరవేర్చాలో సెలవు ఇవ్వండి అని చెప్పగా అతడికి దేవేంద్రుడు ఈ విధంగా పలికాడు. నేను దేవేంద్రుడిని, వీరు నా సహచరుకులైన దిక్పాలకురు, సుప్రసిద్ధులు. మేము భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరాన్ని చూచేందుకు వేడుకతో విచ్చేసి ఉన్నాము. నీవు పద్మదళాయతాక్షి అయిన దమయంతికి మమ్మల్ని పేర్లతో, బిరుదులతో సహా ప్రశంసపూర్వకంగా పరిచయం చేయాలి. ఆ విధంగా నీవు దైత్యం నెరిపితే ఆ సుకుమారి దమయంతి తన ఇచ్చవచ్చిన వాడిని మాలో ఒకరిని వరుడుగా ఎన్నుకుంటుంది అని ఇంద్రుడు చెప్పగా విని నలుడు అతడికి నమస్కరించి ఈ విధంగా పలికాడు. మీరు నేను ఒకే ధ్యేయ సిద్ధికై ప్రయత్నిస్తున్నవారము. ఈ విషయం మీకు సంపూర్ణంగా తెలిసిందే. అటువంటప్పుడు ఈ పనికి మీరు నన్ను వినియోగించడం న్యాయమేనా అని నలుడు దేవేంద్రుడిని ప్రశ్నించాడు. దేవేంద్రుడు నలుడితో, నీవే కదా మేము ఏ విషయాన్ని నర్తించినా చేస్తానని ఉత్సాహంతో మాట ఇచ్చావు. ఇక ఆడిన మాట నీవెట్లా తప్పడానికి వీలవుతుంది? ఓ నలమహారాజా, నీవు సత్యసంధుడని తెలుసు. ఈ కార్యం నిర్వహించగలిగితే శక్తి సామర్థ్యాలు
కలవాడి నువ్వు ఒక్కనివే మాకు, కాబట్టి అందుచేత నీ దౌత్యాన్ని మేము కోరుతున్నాము. ఇది దేవతల మేలు కొరకై కార్యము, నీవు దీనిని నెరవేర్చాలి. కావున ఒకవేళ ఆయుధదారులు ధరించిన భటులు బాగా కాపాడుతున్న రాజుగాని అంతఃపురం ఎట్లా ప్రవేశించడానికి వీలవుతుందా అని శంకించవద్దు. దమయంతి మందిరం ప్రవేశించేటప్పుడు నిన్ను ఎవరూ అడ్డుపెట్టజాలరు అని ఇంద్రుడు చెప్పగా అతని మాటల ప్రకారము నలుడు అప్పుడే విదర్భ రాజ్యానికి వెళ్ళి తానొక్కడు మాత్రమే దమయంతి ఇంట్లో ప్రవేశించాడు. నలుడు అప్పుడు అచ్చట దమయంతిని తొలిసారిగా చూశాడు. అతడికి రాజహంసల నాడు తనతో చెప్పిన దానికంటే ఆమె సౌందర్య సంపద ఎక్కువగా తోచింది. దేవకన్యలతో సౌందర్యంలో తొలతెగే 100 మంది చెలికత్తెలు ఆమెను కొలుస్తూ ఉన్నారు. హృదయేశ్వరుడే నలుని గూర్చి సదా వింటున్నందున దమయంతి అలయక ఊరట పొందుతూ ఉన్నది. అట్టి దమయంతిని చూచి నలుడు మన్మథబాణ పీడితుడై ఉన్నాడు. నలుడిని చూచిన వెంటనే ఆ లతాంగులందరూ అదిరిపడి పీఠాలు దిగి, ఈ అపూర్వ మనజుడు ఎవరు, ఎచ్చటి చెటికి వచ్చాడు అని ఆశ్చర్యపడి మనస్సులు సంతోషంతో ఉప్పొంగగా సగౌరవంగా లేచి నిలబడ్డారు. అట్లా దమయంతి చెలికత్తెందరూ లేచి నిలబడిన తర్వాత పద్మనయన అయిన దమయంతి మన్మధుడి చేత ప్రేరేపించబడినదై సిగ్గును అవతలికి త్రోసి జంకులు గొంకులు లేకుండా దివ్య సుందర విగ్రహుడు రాజకుమారుడు నలిన్తో మెల్లగా ఈ విధంగా అంటూ ఉంది. ఓ మహానుభావా, నీవు ఎవరు? ఎచ్చటి నుండి ఇటటికి వచ్చావు? ఏ కారణానికి వచ్చావు? ఈ అంతఃపురం చండశాస్త్రుడైన మా తండ్రి గారి చేత సురక్షితమైంది. మరి నీవు ఎవరికీ కనబడకుండా ఎట్లా ఇక్కడికి రాగలిగావు? ఇట్లా ఎవరూ ఇచ్చటికి రాలేరు. నాకు మన్మథ తాపాన్ని హెచ్చరిస్తున్న నీ తీరుతెన్నులు తెలుపుతూ ఎవరు నీవు అని దమయంతి అడగగా నలుడు ఈ విధంగా పలికాడు. ఓ లలనామణి, లతాంగి, నేను దేవతల దూతను. నా పేరు నలుడు. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు నీ స్వయంవరాన్ని చూచటానికై వచ్చి ముందు నన్ను నీ వద్దకు పంపారు. ఇంద్రాగ్ని, యమ, వరుణుల తమలో ఒకరిని భర్తగా ఎన్నుకొనమని నిన్ను ప్రార్థించడానికి నన్ను దూతగా నీ కడకు పంపారు అన్నాడు నలుడు దేవయానితో. దేవతల దయ వలన ఇతరుల కంటపడకుండా నేను అంతఃపురాన్ని ప్రవేశించగలిగాను. నీవు ఇంద్ర ప్రభృతులకు ప్రియం చేయుము అని నలుడు దమయంతితో పలికాడు. దమయంతి తొలి హంస చెప్పిన నాటి నుండి నలుడిపై తన వలపు నిలుపుకొని కృంగి కృషిస్తూ ఉన్నట్టిది ఇప్పుడు నలుడినే కనులారా చూచింది. కానీ అతడి మాటలు విని మిక్కిలి దుఃఖిస్తూ ఈ విధంగా బదులు పలికింది. మానవ మాతృరాలైన నేనెక్కడా? దేవతలని ఇంద్రాదులెక్కడా? నేను వాళ్ళను సదా నమస్కరించి అర్చిస్తాను కదా. ఓ నలమహారాజా, నేను నీ సొత్తును మాత్రమే. నీ గుణాలు హంస చెప్పింది. అప్పట్నుండి నిన్నే సదా నా మనసులో ధ్యానిస్తూ ఉన్నాను. నీ రాక కొరకే ఇప్పుడు ఈ రాజులందరినీ ఆహ్వానించవలసి వచ్చింది. కావున ఓ నలమహారాజా, దయచేసి నాకు పతిగా ఉండటానికి అంగీకరించవలసిందని ప్రార్థన. నీవు నా భర్తగా ఉండటానికి సమ్మతించకపోతే నేను ఉరి వేసుకొని లేదా విషం త్రాగి లేదా నిప్పులో దూకి లేదా నీటిలో పడి అసూలు విడనాడుతాను అని చెప్పిన దమయంతిని చూచి నలుడు ఈ విధంగా బదులు పలికాడు. గొప్ప శక్తి కలవారు, సకలలోక పాలకులు, ఐశ్వర్య సమృద్ధులు, దేదీప్యమానమైన తేజస్సు కలవారు దేవతలు నిన్ను వరిస్తుంటే వారి పాదధూళితో కూడా సాటిరానన్న ఒక మానవాత్రుని జనన మరణ రూపమైన ఇహలోక సంసార బంధంలో చిక్కుకున్న వాడిని నన్ను కోరుకోనికి తగునా నీకు? ఓ దమయంతి,
భూలోకంలో దేవతలకు అప్రియాలు చేసిన వారు అష్టకష్టాలు పాలవుతారు. కావున ఓ యువతి, వారి ఇష్టాన్ని పాటించి ప్రీతితో నన్ను రక్షింపుము అన్నాడు అని నలుడు చెప్పగా దమయంతి కన్నులు చెమ్మగిల్లాయి. బాష్పాలు పెళ్ళుబిగి ఆమె 2 చెక్కులపై ప్రవహించాయి. ఆమె చాలాసేపు యోచించి నలుడితో ఇట్లా పలికింది. నీ అభిప్రాయానికి కీడులేని ఒక ఉపాయం తట్టింది. ఇంద్రుడు మున్నగవారు దిక్పాలకులు నా స్వయంవరానికి వస్తే నేను వారి సమక్షంలోనే నిన్ను భర్తగా ఎన్నుకోగలను. అప్పుడు నీపై తప్పు ఏమీ ఉండదు కదా అనిన పిదప నలుడు దిక్పాలకుల దగ్గరకు వెళ్ళి ఈ విషయం దమయంతి చెప్పిన మాటలు తీరును, ఆమె తనకు బదులు పలుకుని తీరుతెన్నులు వివరించి చెప్పాడు దేవతలతో. అంతటా ఒక శుభముహూర్తంలో తిథి నక్షత్రం గల లగ్నంలో దమయంతి స్వయంవరం జరిగింది. నలుడిని తప్ప మరెవరిని వరించదా దమయంతి, చూస్తాం మగాక అని దేవతలు తలపోసి నలుగురు నలరూపం ధరించి వేగంగా స్వయంవరానికి వచ్చేశారు. అంతటా ఆ స్వయంవర మంటపంలో ఒక విచిత్ర సన్నివేశం ఏర్పడింది. ఒకే వరుసలో 5గురు నలమహారాజులు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో పద్మాల వంటి కన్నులు గల దమయంతి తన చేతులలో తెల్లని పూదండ పట్టుకొని వచ్చింది. ఆ స్వయంవర మహోత్సవాన్ని సందర్శించవచ్చిన రాజన్య సమూహాన్ని వీక్షించింది. కానీ అచట నలుడితో పాటు మరి పలువురు వేల్పులు నలుడి ఆకారంలోనే కనిపించారు. వారిలో అసలు నలుడు ఎవరో ఏర్పరించలేక ఆమె సంశయాకుల చిత్తయ్యై, ఓ దేవతలారా, నాకు నలుడిని ఎన్నుకొనే పరిజ్ఞానం కలగచేయండి, మీ నిజస్వరూపాలు ధరించండి అని తన మనస్సులో ఆక్రందనతో ప్రార్థన చేసింది. దేవతలు దమయంతి మొర విని కరుణించారు. వారు రెప్పలు మూతపడని కన్నులతో చెమట పట్టని దేహాలతో నేలను అంటగా ఉపస్థితులయ్యారు. అంత దిక్పాలకులకు భూలోకంలోని రాజసమూహం చూస్తూ ఉండగా పుణ్యశ్లోకుడైన నలుడి భుజంపై అంటే కంఠంలో దమయంతి పూలదండను వేసి అతడిని వరునిగా ఎన్నుకొన్నది. ఈ విధంగా అద్భుతమైన స్వయంవరంలో లభించిన దమయంతిని నలుడు మహావైభవోతంగా పెండ్లాడాడు. ఇంద్రుడు తాను స్వయంగా ప్రత్యక్షమై నలుడు చేసే యజ్ఞాలలో పాల్గొంటానని వరమిచ్చాడు. అగ్ని వరుణులు కూడా నలుడు కోరిన చోటులలో నిప్పు నీరు లభించేటట్లు వరాలు అనుగ్రహించారు. యమధర్మరాజు నలుడి మనస్సు ధర్మం వైపే లగ్నమయ్యేటట్లు వరం ప్రసాదించాడు. వేల్పులు అట్లా నలుడికి వరాలిచ్చి స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ద్వాపర పురుషుడితో పాటు వస్తున్న కలి కనిపించాడు. వారు కలిని ఈ విధంగా ప్రశ్నించారు, నువ్వు ఎక్కడికి పోతున్నావని అడిగారు. ఆ విధంగా భూలోకంలో దమయంతి స్వయంవరం జరుగుతూ ఉన్నదని విన్నాను. అందులో నేను దమయంతి చేత వరించబడతాననే సంబరంతో ఆ ఆశతో కోరికతో వెళుతున్నానన్నాడు. కలిపురుషుడు. ఆ కలిపురుషుడి మాట విని అందరూ నవ్వారు. స్వయంవరం జరిగిపోయింది, ఇంక నీ ప్రయాణం నిరర్ధకం. ఆ సుకుమారి దమయంతి వరుణుని ఎవ్వరినీ మెచ్చక నలమహారాజును వరించింది అని దేవతలు చెప్పగా కలిపురుషుడికి నలుడిపై కోపం వచ్చింది. నలుడికి రాజ్యవైభవం పోగొట్టడానికి నలదమయంతులను పరస్పర వియోగాన్ని కల్పించడానికి కలిపురుషుడు నిశ్చయించుకున్నాడు. నలుడు ద్యూతప్రియుడు. ద్యూతమనగా జూదము అని తెలిసింది. అందుచేత పాచికలతో ప్రవేశించమని కలి తన కుమారుడైన ద్వాపరుని నియోగించాడు. తాను నలుడిలో ప్రవేశం సంకల్పించాడు. కానీ
అతడికి అవకాశం చాలా వరకు లభించలేదు. నలుడు అనవరవ్రతం అనే అశ్వమేధ యజ్ఞాలు యాగాదులు నిర్వర్తించి బ్రాహ్మణులకు అపారమైన దక్షిణలు పంచి సంతోషంగా ఉండి జపం, తపం, హోమం, దాన, ధర్మ, పుణ్యకార్యాలు అతడి దినచర్యలయ్యాయి. కానీ ఒకనాడు నలుడు మూత్ర విసర్జన అనంతరం పాద ప్రక్షాళనం మర్చిపోయి సంధ్యావందనం ఆచరించాడు. అప్పుడు ఆ అశౌచం ఆధారం చేసుకొని కలిపురుషుడు నలుడిలో ప్రవేశించాడు. తదుపరి కలి పుష్కరుడనే రాజు వద్దకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొని నలుడితో జూదమాడి పుష్కరుడు నలుడు రాజ్యాన్ని గెలుచుకోవచ్చునని ప్రోత్సహించాడు కలిపురుషుడు. పుష్కరుడు అందుకు సమ్మతించి కలి బ్రాహ్మణ వేషం ధరించి పాచికలి పట్టుకొని పుష్కరుడితో పాటు నలుడి వద్దకు పోయి వారి ఇరువురును అతడిని జూదమాడటానికి ఆహ్వానించారు. జూదమాడటానికే జూదరుల చేత పిలువబడిన వాడై జూదమాడకుండా ఉండడం అధర్మమని తలచి నలుడు సమ్మతించి పుష్కరుడితో జూదమాడటానికి పూనుకున్నాడు. నలుడు జూదం మొదలుపెట్టాడు. తనకున్న ధనమంతటిని పణంగా పెట్టి అలసట లేకుండా ఆపకుండా జూదమాడసాగాడు. ఆప్తులు వారించినప్పటికీ బుద్ధిహీనుడై జూదం మానలేదు. అది కలి ప్రేరేపణ. జూదంలో నలుడు పరాజయం పరంపరను అనుభవించి ఓడుతూనే ఉన్నాడు. ఈ విధంగా పెక్కు నెలలు దుర్వసనమైన జూదానికి లోబడి అనేక వస్తువాహనాలను పణంగా ఒడ్డి పుష్కరుడి చేత ఓటమి చెందడానికి సంసిద్ధుడైన నలుడు దగ్గరికి పౌర బ్రాహ్మణ ముఖ్యులను అందరినీ తీసుకొని దమయంతి వచ్చేసింది. వచ్చి అతన్ని వారించారు అందరూ. కానీ కలి ప్రభావానికి లోబడి వివసుడై ఉన్న నలుడు వారి మాట వినలేదు. వారు మాట్లాడలేక మిన్నకున్నారు. అంత దమయంతి దుఃఖం చేత ఆవరింపబడిన మనస్సు కలదిగా అయింది. ఓడిన కొలది జూదంలో ఆసక్తి, మాత్సర్యం అంటే పట్టుదల పెరుగుతూ ఉంటాయి. ఇక నేనేమి చేయగలను, ఇది కీడుకు మూల కారణమని ఆ సుకుమారి అయిన దమయంతి మిక్కిలి దుఃఖించింది. పాచికలు పుష్కరుడికి అనుకూలంగా కనబడుతున్నాయి, నలుడికి ప్రతికూలంగా తోస్తున్నాయి. కావున దమయంతి తన భర్తకు ఓటమి సిద్ధిస్తుందని తలపోసి ముందే భర్త అనుమతిని పొంది వార్ష్ణేయుడనే సారథిని పిలిచి ఈ రథంపై ఇంద్రసేయుడనే కుమారుని, ఇంద్రసేన అనే కూతురిని శీఘ్రంగా విదర్భకు వెళ్ళి అక్కడ నా బంధువుల దగ్గర దిగిపెట్టి వేగంగా తిరిగి రమ్మని దమయంతి ఆమె చేసిన పనిని ఆప్తులు, చుట్టాలు, వైదిక కర్మలు నిర్మించే గురువులు, మంత్రులు ఆమోదించారు. జూదంలో భూరాజ్యం తొలగిపోయింది, సర్వస్వం అపహరింపబడింది. నలుడు మిక్కిలి పరితపించి దమయంతిని వెట్టుకొని రాజ్యవైభవం సంపద కోల్పోయి రాజధాని నుండి బయటకు వెళ్ళాడు. జూదంలో రాజ్యం కోల్పోయిన నలుడు పురం వెలుపల 3 దినాలు నివసించాడు. రాజైన పుష్కరుడికి భయపడం చేత, కలి ప్రేరిత చేత, జూదంపై ఏర్పడిన ద్వేషం చేత పౌరులు ఎవరూ నలుడు దగ్గరికి వెళ్ళలేదు. సర్వజనుల చేత సత్కారాన్ని పొందడానికి యోగ్యత కలవాడైన నలుడు విధి పరిపాకం చేత ఎవరి చేతనూ గౌరవింపబడక నీళ్లు మాత్రమే ఆహారంగా గైకొని దమయంతి తాను ఇరువురు మాత్రమే ఈ పట్టణం సమీపంలో ఉన్నారు. అప్పుడు వారి ముందు బంగారు రెక్కల గల పక్షులు విహరిస్తూ కనిపించాయి. నలుడు ఆకలి బాధ తాళలేక ఆ పక్షులు ఆహారంగా ఉపకరిస్తాయని ఆలోచించి వాటిని పట్టుకొనటానికై తాను కట్టుకున్న వస్త్రాన్ని తీసి వాటిపై విసిరాడు. ఆ పక్షులు నలుడు విసిరిన వస్త్రంతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అవి పోతూ పోతూ నవ్వుతూ నలునితో ఈ విధంగా పలికాయి. ఓ నలమహారాజా, నీ సంపద, నీ రాజ్యం
మోసగించి పరిగ్రహించిన పాచికలం మేము. పక్షుల రూపం ధరించి నిన్ను మోసగించి నీవు కట్టిన బట్టలను కూడా అపహరించాము అని పక్షులు నలుడితో చెప్పి ఆకాశ మార్గాన్ని బట్టి ఎగిరిపోయాయి. నలుడు కూడా ఆ పిట్టల పలుకులు విని ఆశ్చర్యపోయాడు. నాకు ఈ దుస్థితి దాపరించడానికి ఈ పాచికల దోషం కాక మరేమీ కారణం ఉన్నది అని తలపోస్తూ దమయంతి కట్టిన వస్త్రం యొక్క చెరుగునే తాను కూడా ధరించాడు. ఈ రీతిగా ఆ ఇద్దరూ ఒక చీర ధరించి ఒండరుల ముఖాలు చూసుకొని పరితపిస్తున్నప్పుడు నలుడు దమయంతితో ఈ విధంగా అన్నాడు. ఇది దక్షిణాది పదానికి దారి, ఇది విదర్భ పట్టడానికి పోయే దారి, ఇది కోసల దేశం వెళ్ళే మార్గము, ఇది ఉజ్జయిని నగరానికి వెళ్ళే త్రోవ. ఈ తెరువులు అన్నిటిలో మనం వెళ్ళడానికి నీ ఉద్దేశంలో అనువైనవి ఏది? ఎక్కడి పోదాము? నలుడు దమయంతితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. చంద్రబింబం వంటి ముఖం కల ఓ దమయంతి, నాతో ఈ అడవులలో కష్టాలు పడుతూ తిరగజాలవు. ఇప్పుడు మీ పుట్టింటికి పోయి బంధుజనులతో సుఖించుము అని నలుడు పలకగా దుఃఖం చేత కంపించే కంఠస్వరం కలదై దమయంతి ఈ విధంగా ఉన్నది. ఓ నలమహారాజా, నీవు నేను విదర్భకు వెళ్ళి సుఖంగా ఉందాం. క్రూర మృగాల చేత భయంకరమైన ఈ అడవిలో కష్టాలను అనుభవించడం ఎందుకు అనింది. అప్పుడు నలుడు దమయంతితో తన ముఖం క్రిందికి వంచి ఈ విధంగా చెప్పాడు. నీవు చెప్పినట్లు విదర్భ ప్రభు రాజ్యం కూడా మన రాజ్యంగానే భావించుకోవచ్చును. కానీ మునుపు నేను సమస్త సంపదలతో తొలతూగు విదర్భకు వెళ్ళి బంధువులందరికీ అపరిమితమైన ఆనందాన్ని కలిగించిన వాడిని కదా. ఇప్పుడు అంతా పోగొట్టుకొని పరమ దరిద్రుడనై అక్కడికి ఏ విధంగా వెళ్ళగలను? నాకు ఎట్లా ముఖం చెల్లుతుంది అని అనగా అతడితో దమయంతి ఇట్లా అన్నది. ఓ నలమహారాజా, అన్ని రోగాలలో గొప్ప రోగం దుఃఖం. గొప్ప దుఃఖం అనే రోగంతో పీడితుడిన వాడికి మంచి మందు ఎవరనుకున్నావు? భార్యయే సుమా. భార్యతో కూడి ఉన్నవాడికి ఎంతటి కష్టాలైనా అనుభవిస్తున్నట్లు అనిపించవు. కావున ఓ నలమహారాజా, విసిగి ఉన్న సమయాలలో, బడిలిన సమయాలలో, ఆకలైన వేళలో, దాహం వేసినప్పుడు మగవాడికి ప్రీతితో తోడ్పడేది భార్యయే. అతడి మనసులోని పరితాపాలను పోగొడుతుంది భార్య. కావున ఓ నలమహారాజా, ఈమె నాపై ఆధారపడి బతికేదని, నన్ను అన్నిట అనుసరించేదని, దయ చూపదగినదని, నన్ను విడవక నేను నీతో రావడానికి సమ్మతించుము అని దమయంతి నలుడిని ప్రార్థించింది. నలుడు అట్లాగేనని చెప్పి, చేస్తాను, నీవు నాకు నా ప్రాణాలతో సమానురాలవు, నిన్నెందుకు విడిచిపెడతాను, భయపడకు అని దమయంతిని ఓదార్చాడు నలుడు. అంతవారు అడవిలో ఏకాంతంగా పయనించి ఒకచోట ఒక గృహాన్ని అంటే మంటపాన్ని చూశారు. నిర్మానుష్యమైన ఈ అడవిలో ఆ ఇంటిలో మొరటు దుమ్ముతో బూడిద రంగుగా ఉన్న కఠినమైన దుమ్ము కొట్టుకొని ఉన్న నేలపై పడుకున్నారు ఇరువురు. నలుడు మార్గాయాసం తొలగించుకోవడానికై కనులు మూసుకున్నాడు. కానీ అతడికి నిద్ర రాలేదు. లేచి చూసేసరికి దమయంతి అతడి పాదాల సమీపంలో దారిలో పడిన శ్రమకు బాగా అలసిపోయి గాఢంగా నిద్రపోతున్నది. అట్టి దమయంతిని చూచి నలుడు, భూరాజ్యంతో పాటు సమస్త సంపద అపహరించబడిన మున్ను, హితులు, బంధువులు, మిత్రులు, సాధారణ పౌరులు తనను విడనాటమున్ను నలుడు తలపోసి మిక్కిలి పరితపించాడు. ఈ దమయంతి తొల్లి మెత్తనైన పరుపులపై జాగరూకతతో చెలికత్తతో పాదాలు ఒత్తుతుంటే శేనిస్తూ ఉండేది కదా. నేడు ఈ దుమ్ము నేలపై నిద్రపోతున్నది. విధి పరిపాకం చేత ఇట్టి కష్టాలు ఈమె నాకు భార్య అవటం చేత పొందుతున్నది కదా అని మిక్కిలి దుఃఖించాడు నలుడు. నేను
దమయంతి పరితాపం ఓర్వలేను కాబట్టి ఎక్కడికైనా వెళుతాను. నేను వెళ్ళిపోతే ఈమె నన్ను కానక చేసేది లేక తన బంధువుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆవిడకు నాతో అడవిలో పడవలసిన బాధలు తగ్గుతాయని నలుడు విచారించి తాను పోవటానికి ఉద్యుక్తుడయి ఆమె చీరలో కొంతమేర చించి తనకు పుట్టంగా చేసుకున్నాడు. నలుడు కొన్ని అడుగులు ముందుకు నడిచాడు, కానీ అతడి కాళ్ళు కదలడం లేదు. దమయంతిపై తన కల స్నేహమనే లతను తెంచుకోలేక తిరిగి వచ్చాడు. కలి ప్రభావం వల్ల నలుడు దమయంతిని ఎడం చేయటానికి ఉద్యమించేవాడు. గొప్పదైన స్నేహానుబంధం వలన దమయంతిని వీడదాలక ఉండేవాడు. ఇటు అనురాగబంధం, అటు కలి ప్రభావం, ఈ రెండిటి వలన నలుడు అతిశయమైన అనురాగబంధం అనే త్రాళ్ళు పెనవేసుకొని ఊయల వలె ఊరట చెందలేక ఒక స్థిర నిశ్చయానికి రాలేక చాలాసేపు ఊగిసలాడాడు. దమయంతి వయస్సులో చిన్నది. ఈ బాలను ఈ అడవిలో ఒంటరిగా కఠినాత్ముడై నేను ఎట్లా విడిచిపెట్టిపోగలను అని తలపోయక కలిపురుషుడి చేత ఆకర్షింపబడిన వాడే నలుడు దయలేని హృదయంతో ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట దమయంతి నిద్ర నుండి మేల్కొని తన భర్తను అచ్చట కనిపించలేదు. తన చీర సగం చించబడి ఉంది. ఆమె నాలుగు వైపులా తేరిపార చూచింది. వెరుపు దుఃఖంతో వ్యాకులమైన చిత్తం కలదై, ఓ నలమహారాజా, సువిశాలమైన భూమండలాన్ని సంభ్రమించటానికి సామర్థ్యం గల దక్షిణ బాహు గలవాడా, శత్రువులను ఓడించినవాడా, ఓ నిషధ దేశ ప్రభు, దయ లేకుండా నన్నిట్లా వదిలిపెట్టి వెళ్ళడం నీకు తగునా? నీవు ఎప్పుడూ ధర్మం తప్పని వాడనివి కదా, సత్యసంధుడివి కదా. భయపడమని నన్ను ఊరడించి భయపడగాకమని నీవు ఆ మాటను మర్చిపోవచ్చునా? పొదలలో దాగి ఉన్నావా? ఎందుకు నాకు కనిపించవు? ఎందుకు నీకు ఈ కఠినత్వం? నేనెచ్చటికి పోగలను? ఈ భయంకరమైన అడవిలో నిన్ను ఇంక నేనెట్లు చూడగలను అని దుఃఖిస్తూ ఉన్నది. యోచన చేసి చూస్తే 4 వేదాలు, వేదంగాలు, వేదోపాంగాలు చదివినప్పటికీ ఆ వైదిక వాగ్మయ పరిజ్ఞానం అంతయు ఒక్క సత్యంతో సరితూగగలదని పెద్దలు చెబుతారు. సత్యానికి ఏవి సరిపోరు. అంటే 4 వేదాలు ఏవేవి అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదంగాలు ఏవనగా షడంగాలు: 1 శిక్ష, 2 వ్యాకరణము, 3 ఛందస్సు, 4 విరుక్తం, 5 జ్యోతిషం, 6 కల్పం ఉపాంగాలు. కావున 1 మీమాంస, 2 న్యాయశాస్త్రం, 3 పురాణాలు. ఇవి వేదాంగాలు. ఉపవేదాలు: ఋగ్వేదానికి ఆయుర్వేదము, యజుర్వేదానికి ధనుర్వేదము, సామవేదానికి గాంధర్వ వేదము, అధర్వణ వేదానికి సాపత్య శాస్త్ర వేదాలు, ఉపవేదాలు. ఇవి ఋషిదార్థ సూక్తి. కావున ఇటువంటి ధర్మం తెలిసిన ఓ నలమహారాజా, నేను నీ ప్రాణ సమాన అని పలికావు. నన్ను ఎప్పుడూ విడువనని శపథం చేశావు కదా. నీవు ఆడిన మాట నిలుపుకో అంటూ దమయంతి బిగ్గరగా మొరపెట్టుకుంటూ అడవిలో తిరిగింది. ఆమె తన ఒంటరితనానికి ఆడదిగా తన బలహీనతకు అడుగులు మోపితే ముండ్ల వలన, క్రూర జంతువుల వలన, పాముల వలన దాపురించే భయానికి చింతించలేదు. కానీ తన ప్రాణనాథుడైన నలుడికి ఎటువంటి తోడు లేదని, అతడికి భరించరాని ఆకలి దప్పికల మూలంగా బడలిక వలన కలిగే వేదనను అనుభవించడానికి వస్తుందని విచారిస్తూ ఉన్నది దమయంతి. ఆ అడవిలో దమయంతి అలసట చెందుతున్నది. పక్షుల అరుపులకు భయపడుతున్నది. తీవ్రమైన ఎండవేడిని భరించజాలక చెట్ల నీడల్లో నిలుస్తున్నది. ఎలుగుబంట్లను, పెద్ద పులను చూచి భయపడి పరిపరి విధాల పరితపిస్తూ ఉన్నది. దట్టంగా ఎదిగిన పాదాలను ప్రక్కకు నెట్టుతూ, ఆ పొదలను ప్రక్కకు నెట్టుతూ, ముండ్లకు
మెల్లగా దూరంగా తొలగి నడుస్తూ దిక్కులు చూస్తూ తొట్టిపడుతూ క్రింద పడుతూ లేస్తూ లతాంగి అయిన దమయంతి వణుకుతూ అడవిలో తిరుగాడుతున్నది. ఈ విధంగా నడుస్తూ సమీపించిన దమయంతిని ఆకలిగొన్న ఒక కొండ చిలువ పట్టుకోగా దమయంతి కదలలేకపోయింది. భర్తవైన ఓ నలమహారాజా, ఇంతదాకా నన్ను ఉపేక్షించావు, కానీ ఇప్పుడు ఆపదలో చిక్కిన నన్ను సంరక్షించేవాడివి కమ్ము అని మొరపెడుతున్న దమయంతిని వేడుపులు విని ఒక కిరాతకుడు వేగంగా వచ్చి తాను కట్టిన చురకత్తితో ఆ కిరాతకుడు ఆ కొండచిలో ముఖాన్ని ముక్కలుగా తరిగాడు. అంతా ఆ రాహు ముఖం నుండి వెలువడిన చంద్రరేఖ వలె ఆ పెనుబాము నుండి ముఖం నుండి దమయంతి బయటపడింది. కిరాతకుడు ఆమెను ఓదార్చి దగ్గర ఉండే కొలంలో ఆమె స్నానం చేసి బడలిక తీర్చుకున్న పిదప ఆమెను అడవిలో దొరికే మంచి పండ్లు ఆరగింపజేసి, నీవు ఎవరిదానవు, నీవిట్లా ఎందుకు ఒంటరిగా అడవికి వచ్చావు అని అడిగి తీయగా మాటలు మాట్లాడి ఆమె చేత సమాచారం అంతా తెలుసుకొని, చంద్రబింబం వంటి ముఖం కలది, పెద్దవైన స్తనాలు కలది, లావణ్యవతి అయిన రాజకుమారి, సుందర గజరాజగమన చందన పరిమళం వెదజిల్లే మేనితాయు కలది, దేదీప్యమానమైన వర్చస్సు కలది, పద్మదళాల వంటి విశాలమైన కన్నులు కలది అయిన దమయంతిని చూచి ఆ కిరాతకుడు పదునైన మన్మథ బాణాల చేత కొట్టబడిన వాడయ్యాడు. కామభావ ప్రేరితుడయ్యాడు. వెంటనే అతడు మచ్చలేని చరిత్ర గల ఆ లతాంగికి తన మనస్సులో కోరికను వేడుకతో వెల్లడించాడు. దమయంతి పరమ పవిత్ర చరిత్ర అగ్నిజ్వాల వంటిది, ముట్టుకొనటానికి కానీ సమీపించడానికి కానీ వీలు కానట్టుది, తేరిపారచూడ వీలు కానిది. అటువంటి ఆ అనింద్య చరిత్రను ఆ మొదటి కిరాతకుడు తగదని తలచక తనకు ఆయుర్ధం తక్కువ కాటం చేత కామించి కోరుకున్నాడు. ఆ విధంగా కిరాతకుని మనసులో భావాన్ని గ్రహించి దమయంతి ఆ కిరాతకుడిపై కోపించి చూచి, నేను ప్రతివ్రతనైతే దుష్టుడైన ఈ కిరాతకుడు ఇప్పుడే ఇట చనిపోవుగాక అని శపించింది. అంత కిరాతకుడు నిప్పు చేత దహించబడిన చెట్టు వలె నేలపై కూలి మరణించాడు. అంత తన పాతివ్రత్య మహత్యంతో దమయంతి తన హృదయంలో రాజులలో శ్రేష్ఠుడే అయిన తన భర్త నలమహారాజును ధ్యానిస్తూ, ప్రతివ్రత మహత్యం వలన భయంకరారణ్యంలోని క్రూర సర్పాలకు, పెద్ద పులులకు, క్రూర మృగాలకు భీతి చెందక వరుసగా పయనం సాగించింది. ఇంకా తోయజాక్షి అయిన దమయంతి కారడవిలో నలుడిని వెతికింది. చెట్టును అడిగింది, ఓ సహకార వృక్షమా, నాకు ప్రీతిని చేకూర్చి నాకు సహకరించే నా భర్త నలమహారాజును చూశావా? ఓ పున్నాగ వృక్షమా, పురుషులలో పున్నాగుడైన నలును చూశావా? ఓ తిలక వృక్షమా, భూలోకంలో తిలకుడైన శ్రేష్ఠుడైన నలుని చూచావా? ఓ చందన వృక్షమా, బంధువులలో నలచక్రవర్తిని చూచావా? ఓ ఒకల వృక్షమా, కులదీపకుడైన నలమహారాజును చూశావా? ఓ విభీతక వృక్షమా, భయోపేతులకు విభీతకుడైన నలుని చూశావా? నలుడు లోకోత్తరుడు, నలుని చూడలేదా అని ఆమె ఎండలో అడవిలో అడుగులు బొబ్బలెక్కేటట్టు తిరుగుతూ చెట్టును పుట్టను పలకరిస్తూ తిరిగింది. వేడి నేలపై నడవలేక అడవిలో అడుగులు బొబ్బలెక్కేటట్లు తిరుగుతూ సెలయేళ్లలో నిలిచింది. కొండ చర్య దాపుల్లో వెతకసాగింది. కొండ గుహలలో తొంగి చూసింది. ఈ విధంగా దమయంతి తన భర్త కొరకు వెతుకుతూ భయంకరమైన అడవిలో దిక్కుతోచక తిరుగుతూ తన ఎదుట పద్మాల వంటి కన్నులు గల దమయంతి తన పూర్వపుణ్యం వలన ఆ అడవిలో అల్లంత దూరాన ఒక వృక్షాశ్రమ స్థలాన్ని చూచింది. ఆ ఆశ్రమంలో నీరు మాత్రమే ఆహారంగా కొని తపస్సు చేసేవారు, ఆకులు మాత్రమే తిని తపస్సు చేసేవారు, గాలి మాత్రమే క్రోలేవారు.
ఆ ఆకుకూరలు నీవారాధ్యం తిని తపస్సు చేసేవారు, చెట్ల క్రింద నివసిస్తున్న వారైన మునిశ్రేష్ఠులను చూచింది. క్రూరముగాలు, పాములు, దొంగలు, కిరాతకులు సదా తిరిగాడే అడవిలో దమయంతి ఒక పవిత్ర నదీ తటంలో ఒక మునిపల్లను చూచింది. ఆ ఋష్యాశ్రంలోని మహర్షులు వశిష్ఠ, వాసుదేవ, వాలఖిల్య, భృగు, నారదుల వంటి వారు. దమయంతి ఆ ఋషీశ్వరులకు నమస్కరించింది. అక్కడికి వెళ్ళి ఆ మునులు దమయంతిని అతిలోక సౌందర్య రాశిగా వర్చస్సుకు ఆశ్చర్యచకితులై, అమ్మా, నీవు వనదేవతవా, దేవభామినివా, ఎవరమ్మా నీవు? ఈ అడవిలో ఎందుకు ఈ రీతిగా ఒంటరిగా తిరుగుతున్నావు అని ప్రశ్నించారు. వారికి దమయంతి ఈ విధంగా బదులు పలికింది. దయచేసి నా వృత్తాంతం అవతరించండి. పుణ్యచరిత్రుడుగా కీర్తిని ఆర్జించిన వాడును, ఎల్లప్పుడూ యజ్ఞాలు చేయటంలో మిక్కిలి ప్రీతి గలవాడును అయినా భూమండలపై విలసిల్లిన నలుడిని భార్యను నేను. పెద్దల చేత మన్ననలు పొందిన నా పేరు దమయంతి. విధి విపరీక పావతం చేత నన్ను విడిచి నా ప్రాణేశ్వరుడు నలుడు ఎచ్చుడుకో వెళ్ళిపోయాడు. నేను నా భర్తను వెతుకుతూ ఈ అడవిలో తిరుగాడుతున్నాను. మీ తపోవనానికి వచ్చి నలుడు మీ పాదాలకు నమస్కరించి ధన్యుడై ఎటైనా వెళ్ళిపోయాడా? అతడు పోయిన వైపు మీకు తెలిసి ఉంటే దయచేసి నాకు తెలపండి. ఇక కొన్ని దినాలలో నేను నా భర్తను చూడలేకపోతే ప్రాణాలు విడిచిపెడతాను అని ఏడుస్తున్న దమయంతికి ఆ ఋషివరేణ్యులు ఈ విధంగా పలికారు. తామర రేకుల వంటి సోగకనుడు గల ఓ దమయంతి, కొన్ని నాళ్లలో నీవు నీ భర్త అయిన నలుడిని పూర్వం వలనే తన రాజధాని నగరంలో రాజ్య వైభవంతో విలసిల్లేవాడిగా ప్రజానందున ప్రభువుగా చూడగలవు. మేము తపోదృష్టితో చూచి నీకు ఈ విషయాలు తెలిపాము, శోకించవద్దు అని చెప్పి ఆ తాపసులు అదృశ్యమయ్యారు. వారి అగ్నిహోత్రాలు, పూలు, పండ్లు గల చెట్లతో కూడిన రమ్యమైన నదీ తీరంలోని వృక్షాశ్రమాలు అన్నీ మాయమైపోయాయి. దమయంతి ఇది స్వప్నమా నిజమా అని ఆశ్చర్యపరచ ఉందుతూ అడవిలో వెళ్తుండగా ఆమె ఎదుట ఒక సార్థం కనిపించింది. సార్థం అనగా, సార్థం అంటే వర్తక జన సమూహం అన్నమాట. వ్యాపారస్తులందరూ గుంపు కూడి వ్యాపారం చేసుకునే వారిని సార్థకం అని పిలుస్తారు. ఆ దమయంతి ఆ సార్థాన్ని చేరటంతో అందులోని జనులు ఆమెను చూచారు. ఆ సార్థంలోని జనులు దమయంతిని చూచి పలు తెరుగుల తలపోశారు. రేగిన దుమ్ము నెత్తిపై పడవని చేత ఎర్రబారిన ముంగురులు కలదానిని, మిక్కుటంగా మాసిపోయిన సగం చీర చేత కప్పబడి బెత్తం వలె కనిపించే శరీరం కలదానిని, ఆకలి, దప్పిక, నిదుర అనే వాటికి దూరమై పిచ్చిదాని వలె తిరుగుతున్న దానిని ఆ దమయంతిని చూచి కొందరు ఆమెను దయ్యం అనుకొని భీతితో పారిపోయారు. కొందరు ఆమెను అపసహ్యం చేశారు. కొందరు, అవ్వా, ఈ అడవిలో నువ్వు దేని కొరకు వెతుకుతున్నావు అని ప్రశ్నించారు. కొందరు, దేవి, నీవు సాక్షాత్తు భువికి దిగి వచ్చిన దేవత వలె అని మోడ్చి ముక్కారు. ఆ విధంగా దమయంతి వర్తకుడిని చూచి ఈ విధంగా పలికింది. ఈ ఘోర విపణంలో ఇంతమంది ఈ జంగమ వర్తక సమూహం కనిపించడం ఎంతటి పుణ్యం అని ఆమె మళ్ళా ఈ విధంగా అన్నది. నేను నలుడు భార్యను. దురదృష్టవశాత్తున నేను నా భర్తని ఎడబాసి ఒంటరిగా ఈ అడవిలో కష్టాల పాలై తిరుగుతున్నాను. అమృత సమానుడు, దయామయుడు అయిన నలుడిని మీరు ఎటైనా చూడలేదా అని దమయంతి చెప్పగా, శుచి అనే పేరు గల వనజనాయకుడు దమయంతితో ఈ విధంగా పలికాడు. ఈ అడవిలో మేము నలుడును చూడలేదు, కానీ ఇక్కడ ఉండే భయంకరాకరణ సింహాలను, ఏనుగులను, ఎలుగుబంట్లు మాత్రం చూస్తూ ఉన్నాము. ఈ అడవి మనుషులు ప్రవేశించిన ప్రదేశం కాదు. ఇందులోకి
సూర్యరశ్మి కూడా ప్రవేశించలేదు అని శుచి అనే సార్థవాహుడు చెప్పాడు. అంత దమయంతి ఈ సార్థం ఎక్కడికి పోతుంది అని ప్రశ్నించింది. ఈ సార్థం చేదు ప్రభువు సుబాహువు యొక్క రాజధాని నగరానికి వెళుతుంది అని శుచి బదులు పలికాడు. అట్లయితే నేను కూడా మీతో వస్తాను అని దమయంతి భర్తను చూడాలనే తహతహతో ఋషివరేణ్యులను మాటను స్మరిస్తూ ఆ సార్థంతో కలిసి వెళ్ళింది వారి వెంట. మిక్కిలి పొద్దు ఎక్కే వరకు ఆ చనపమ పైనుంచి చల్లని నీళ్ళ చేత ఆహ్లాదకరంగా కనిపించే చెరువు దగ్గర దాహం తీర్చుకొని విశ్రమించడానికి విడిది చేసింది. అప్పుడు నడిరేయి నీరు త్రాగటానికై అడవి ఏనుగులు గుంపులు ఆ చెరువు దగ్గరికి వచ్చాయి. ఆ ఏనుగులు సముద్ర జలాలను తాగటానికే సముద్రాన చేరిన మేఘాల వలె ఉన్నాయి. ఆ సార్థంలో నిద్రలో నిమగ్నై ఉండే కొంతమందిని ఏనుగులు పాదాల తాండవం చేత త్రొక్కిగా మరణించారు. కొంతమంది ఏనుగుల దంతాల చేత చీల్చి చెండాడబడ్డారు. కొంతమంది స్థైర్యం కోల్పోయి అరుస్తూ ప్రాణభీతితో పరిగెత్తి చెట్లు ఎక్కారు. ఈ విధంగా ఆ సార్థం నీతిబాహ్యుడి సంపద వలె క్షీణించి చెదిరిపోయింది. అటువంటి అలజడిలో దమయంతి దైవికంగా చావును తప్పించుకొని తన మనసులో ఈ విధంగా తలపోసింది. బ్రతికి ఉండాలనే కోరిక మైమరిచి నిద్రిస్తున్న వారిని ప్రాణభయంతో కేకలు పెడుతుండగా చంపివేశాడు భగవంతుడు. కానీ చావాలనే కోరికతో ఉన్నదానిని నన్ను మాత్రం చంపడం మర్చిపోయాడు దేవుడు కదా. ఈ విధి మిక్కిలి బుద్ధిహీనుడు, విధి బలీయం ఈ విధంగా ఉంది అనుకొని దమయంతి ఈ విధంగా పరితపిస్తూ దమయంతి తెల్లవారగానే చావగా మిగిలిన శనుపలోని బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి శీఘ్రంగా పయనించి కొన్నాళ్లకు చేది దేశ రాజధాని చేరింది. ఆమె జనసమ్మర్దం గల రాజమార్గాన్ని సమీపిస్తూ ఉండగా మేడపై నుండి రాజమాత ఆమెను చూడడం తటస్థించింది. అప్పుడు సూర్యరశ్మి చేత వెలవెలబోయి కాంతి విహీనంగా కనపడే ప్రాతకాలంలోని చందమామ ఆకృతి గల దమయంతిని ఆ రాజమాత చూసింది. అంతటా ఆ తర్వాత తన దాదితో రాజమాత ఈ విధంగా పలికింది. చినిగిపోయిన మిక్కిలి మాసిన చీర కట్టుకొని దుమ్ము చేత ఎర్రవారిన ముంగురులు ఇటు అటు రేగుతుండగా వస్తున్న ఆ మగవను చూశావా? పిచ్చిదాని వేషం వేసుకున్న లక్ష్మీదేవి వలె ఉన్నది కదా, చూడము అని నాకు ఆ కోమలాంగిపై అత్యంతమైన ప్రీతి ఏర్పడింది. ఎందుకో నీవు పోయి ఆమెను ఇంటికి తోడుకొని రమ్ము అని రాజమాత తన దాదిని వినియోగించింది. ఆ దాది వెళ్ళి దమయంతిని వెంటబెట్టుకొని రాజమాత సన్నిధికి వచ్చింది. రాజమాత దమయంతితో, నీవు ఎవరిదానవు? ఇట్లా ఎందుకు పరమ శోకమూర్తివై కనిపిస్తున్నావు అని ప్రశ్నించింది. అప్పుడు దమయంతి ఈ విధంగా చెప్పింది. నా పతి పరాక్రమోపేతుడైన వీరుడు, శత్రువులను జయించినవాడు. కానీ జూదమాడి రాజ్యం కోల్పోయి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నా భర్తను నేను నీడవలే వెన్నంటి వెళ్ళాను. అయినా ఆకలి చేత బాధలు పడిన భర్త చేత విధి పరిపాకం చేత ఒక చేట మైమరిచి నిద్రించి మోసగింపబడ్డాను. అప్పటి నుండి ఏకవస్త్రం మాత్రమే కట్టుకొని నిలువ నీడలేని వాడిని వెతుకుతూ సైరంధ్రి వృత్తిని చేపట్టి భర్త ఎడబాటు వలన తప్పించి దుంపలు వేళ్ళు పండ్లు ఆహారంగా మృగాలే సహాయంగా ప్రొద్దుకింకిన వేళ నేనెక్కడ ఉంటే అదే అప్పటికి నివాసంగా అడవుల్లో తిరుగాడాను అని చెప్పి దమయంతి విలపించింది. ఆమె కన్నుల నుండి కారిన బాష్పధారల చేత ఆమె స్తనాలపై గల దుమ్ము బురదగా మారింది. ఆమె మాట్లాడలేక మూగబోయిన పిమ్మట దమయంతితో రాజమాత ఈ విధంగా పలికింది. నల్ల కలువరేకుర వంటి కన్నుల కలదానా, నీవు నా దగ్గర ఉండుము. నీ భర్తను వెతకటానికై బ్రాహ్మణోత్తములను పంపగలను అని రాజమాత పలుకగా దమయంతి సంతోషించి ఈ విధంగా పలికింది. నేను
సైరంద్ వృత్తిలో ఉన్నప్పటికీ ఎంగిలి తినను, కాళ్ళు పిసుకడం వంటి పనులు చేయను. నా భర్తను అన్వేషించడానికి వెళ్ళే బ్రాహ్మణులతో తప్ప ఇతర పురుషులతో మాట్లాడే పనులకు నన్ను వినియోగించకూడదు. ఆ విధంగా నీవు అంగీకరిస్తే నీ దగ్గర ఉండగలను అని దమయంతి చెప్పగా, నీ ఇష్టం వచ్చిన తీరును ఉండవచ్చు అని రాజమాత అంగీకరించి ఆమెను తన కూతురు సునందకు అప్పగించింది. ఆ విధంగా నలుడి పట్టపురాణి అయిన దమయంతి అలయకుండా పుణ్యప్రదమై నోములు నోస్తూ భర్తనే హృదయంలో ధ్యానిస్తూ భరించరాని వియోగంతో బాధపడుతూ సైరంధ్రిగా చేది భూపతి పురంలో ఉండింది. అచట నలుడు దమయంతిని విడిచిపెట్టి అడవిలో వెళుతున్నాడు. అంతటా అతడు తన ముందట ఎడతెగని నిప్పురవ్వలు దొంతరలు ఆకాశాన్ని అంటుతూ పెద్ద పెద్ద చెట్లను సైతం దహించి వేస్తున్న దావాగ్నిని చూచాడు. ఆ దావాగ్ని మధ్యలో నుండి ఓ మహారాజా, నన్ను మన్ననతో రక్షింపడానికి ఇచ్చట వేగమే రమ్ము నేను అని ఆర్తనాదం నలమహారాజుకు వినిపించింది. పుణ్యాత్ముడైన నలుడు ఆ దీనధ్వని విని సందేహించగా వేగంగా ఆ దావాగ్ని మధ్యలోకి ఉరికాడు. ఆ అగ్ని మధ్యలో నిరాశతో కృంగిన ముఖం కలవాడు, చుట్టలుగా శరీరాన్ని ముడుచుకొని భయపడుతున్నవాడైన ఒక నాగకుమారుడిని నలుడు చూశాడు. ఆ నాగకుమారుడు నలుకు నమస్కరించి, నా పేరు కర్కోటకుడు. కర్మవశాన ఒక బ్రహ్మర్షిని నిందించి అతడి శాపం వలన కదలలేక ఊరికనే పడి ఉన్నాను. ఈ దావాగ్ని సకల ప్రాణికోటికి మృత్యు కారణమై అన్ని వైపులా విజృంభిస్తూ ఉన్నది. ఈ కీడు నుండి నన్ను కాపాడమని వేడుకున్నాడు. నీవు దయామయుడివి, దయచేసి నన్ను రక్షింపమని వేడుకున్నాడు. ఓ మహారాజా, ఈ కార్చిచ్చు మంటలు 4 దిక్కులు క్రమ్ముకొని సమీపించాయి. ఈ మంటలలో కాలి చనిపోజాలను. కావున దయతో నన్ను ఎత్తుకొని ఒక చల్లని సరోవరం తీరన చేర్చుమని ప్రాధేయపడ్డాడు. నన్ను రక్షింపుము, నీకు మేలు చేస్తాను అని కర్కోటకుడు కోరగా నలుడు వాడిని ఎత్తుకొన్నాడు. కర్కోటకుడప్పుడు బ్రిటన్ వేలు కొలతకు సరిపోయే దేహం కలవాడై ఎత్తుకొనటానికి సులువుగా మారాడు. నలుడు ఆ కర్కోటకుడిని ఎత్తుకొని త్వరగా వెళ్ళి చల్లని ఒక సరోవరం సమీపంలో విడవటానికి ప్రయత్నించగా అతడు మరీ 10 అడుగులు ముందుకు వేయమని తాను నలుడు శ్రేయస్సును చేకూరుస్తానని చెప్పాడు. అంతటా నలుడు లెక్క పెట్టుకొని 10 అడుగులు వేస్తున్నప్పుడు 10వ అడుగు వేసేటప్పుడు కర్కోటకుడు అతనిని కాటు వేశాడు. సర్పద్రష్టుడైన అంటే కరవబడిన నలుడు వికృత రూపం అయినాడు. కానీ కర్కోటకుడు నలునికి తన నిజరూపాన్ని చూపి ఈ విధంగా చెప్పాడు, ఓ ఆర్యపుత్ర, నీవు నా చేత కరవబడినందుకు విచారించకము. ఇప్పుడు నీవు వికృత రూపడం అవటం చేత నీకు మేలు జరిగింది. నిన్ను ఎవరైనా గుర్తిస్తే నీకు కీడు జరుగుతుంది. నా విషం నీ శరీరంలో ఉన్నంతకాలం నీకు విషసర్పాల వలన కానీ, పిశాచ రాక్షస భీతి కానీ, శత్రుభయం కానీ ఉండదు. నీకు అన్ని యుద్ధాలలో విజయం కలుగుతుంది, పూర్వాసంగమం కలుగుతుంది, పూర్వపు రాజ్య సంపద తిరిగి లభిస్తుంది. నీకు ఎప్పుడు అసలు ఆకృతి కావాలని అనిపిస్తుందో ఆ క్షణం నీ తొల్లిటి ఆకృతి నీకు లభించగలదు. అప్పుడు నన్ను స్మరిస్తే చాలు, నీ దగ్గరకు ఈ వస్త్రం వస్తుంది. ఈ వస్త్రాన్ని కప్పుకోగానే నీకు అసలు రూపం సంప్రాప్తమవుతుంది అని వరమిచ్చి ఇంకా ఈ విధంగా పలికాడు కర్కోటకుడు. ఓ నలమహారాజా, ఋతుపర్ణుడనే మహారాజు భూమండలంలో సుప్రసిద్ధుడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. అతడు నీ చేత కొలవదగినవాడు కాబట్టి నీవు అతడిని సేవిస్తూ ఉండవలసింది. అతడికి నీ అశ్వహృదయ విద్యను ఉపదేశించి నీవు అతడి నుంచి అక్షహృదయ విద్యను స్వీకరింపుము. మరియు
బాహుకుడు అనే పేరు పెట్టుకొని రథసారథిగా ఉండుము అని హితవు చెప్పి కర్కోటకుడు మాయమయ్యాడు. ఆ విధంగా కర్కోటు నుండి వచనానుసారం నలుడు అయోధ్యాపురికి అరిగి ఋతుపర్ణుడి సందర్శించి, నేను బాహుకుడను అనేవాడిని, అశ్వశిక్షలో నేర్పరిని, పాకకళలో అంటే వంట వండే దాంట్లో నిపుణుణ్ణి, శిల్ప విద్య నిష్ణాతుడిని, నీ దగ్గర సేవ చేయడానికి వచ్చాను అని చెప్పగా అతడితో ఋతుపర్ణుడు ఈ విధంగా అన్నాడు, నీవు నా వద్ద ఉన్నట్లయితే నా రథస్వాల గమనాన్ని వేగం చేసి తీర్చిదిద్దుము అని ఋతుపర్ణుడు చెప్పగా, అట్లాగే చేస్తానని నలుడు అతని కొలువులో చేరాడు. ఈ విధంగా నలుడు ఋతుపర్ణుడి దగ్గర గుర్రాలకు అధినేత అయ్యాడు. అతడు చెడు గుర్రాలను లొంగదీసేవాడు, రౌతులకు స్వారీ చేయడం నేర్పేవాడు. అంతేకాక రుచికరాలైన ఆహార పదార్థాలను వడ్డించేవాడు. ఋతుపర్ణుడి చేత వియోగించబడిన వార్ష్ణేయ జీవలుడు నలునికి తోడ్పడేవాడు. అంటే నలునితో స్నేహం చేసినాడు ఎవడు? వార్ష్ణేయుడు. ఈ విధంగా నలుడు అజ్ఞాతవాసం చేశాడు. ఒకరోజు మత్తేభం నడకగలదానా ఓ దమయంతి, నీవు ఎక్కడికి వెళ్ళావో కదా, ఎక్కడ ఉన్నావో కదా, ఓ అబలా, అడవిలలో నీవు ఎవరి చేత పట్టుబడ్డావో, ఆహారం కొరకు వడిగా తిరుగుతున్న క్రూరమృగాల జంతువుల పొట్టలలో ఉన్నావో, నీ తల్లిదండ్రుల వద్ద దివుటుగా ఉన్నావో, లేక వేరే ప్రదేశంలో ఉన్నావో అంటూ మదనతాపంతో రాత్రులలో నిద్రలేక పలవరిస్తూ నిట్టూర్పులు విడుస్తూ మిక్కిలి పరితపిస్తూ నలుడు ఉన్నాడు. ఆ బాహుకుడి పలవరింతలు విని ఒకనాడు జీవులుడు తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు, ఈ బాహుకుడు చేతుల పొట్టివి, ఈ గూనివాడి దేహమా వంకర టింకరగా అయినట్లుంది, ఇతరులకు చూడడానికి కూడా కొరగానట్టు ఈ దేహంతో, ఈ కురూపి దేహంతో ఒక జవరాలిని ప్రేమించటమా, ప్రేమించి మనస్తాపంతో బాధపడమా, ఈ విధంగా పలవరించటమా, ఎంత విడ్డూరము! ఆహా, వీడి చేత ప్రేమింపబడిన వనిత వీడికంటే గొప్పది కాకుండా ఉంటుందా? ఈతడే ఇంత కురూపైతే ఇక ఆమె ఎటువంటి కురూపో కదా అని అనుకుంటూ జీవలుడు తలపోసి బాహుకుడి కడకు వచ్చి, నీవు శరిస్తున్న నీ భార్యకు నీకు అసలు ఎడబాటు ఎందుకు కలిగింది అని ప్రశ్నించాడు. వాడికి బాహుడు ఈ విధంగా చెప్పాడు, నన్ను చూచి నవ్వరా, నాకు ఒక ప్రేయసి కూడానా? అసలు ప్రేయసే లేనప్పుడు ఇక వియోగం అనే మాటకు ఎందుకుంటుంది? నీవు వినలేదా, పూర్వకాలంలో ఏ కారం చేతనో ఏదో జరిగింది, అది నాకు తెలియదు, కానీ మందభ్రష్టుడు అనే సైనికుడు తన ప్రేయసిని ఎడబాసి తన భార్య కొరకు వెతికి ఆమె కనిపించకపోవడంతో మిక్కిలి పరితపించిన వాడే కలవరించాడు. నేను అతడి ప్రలాపాలను అనుకరించాను, అంతవరకే కానీ నాకు ఏ విధమైన ప్రేయసి కానీ భార్య కానీ ఎవరు లేరు అని చెప్పాడు నలుడు అని జీవలుడికి మాటలు చెప్పి నలుడు తప్పించుకున్నాడు. ఆ విధంగా అట్లా అయోధ్య అనే పట్టణంలో మారువేషంతో బాహుకుడనే మారుపేరుతో నలుడు బ్రతుకుతూ గడుపుతున్నాడు అయోధ్యలో. అంతటా ఇక్కడ విదర్భలో భీమరాజు కూతురు దమయంతి నలుడు తన రాజ్యం పోగొట్టుకున్నాడని విని కూతురు అల్లుడు ఎక్కడికి వెళ్ళారో ఎచ్చట ఉన్నారని చింతిస్తూ ఆందోళన పడుతూ ఉన్నాడు భీమరాజు. అంటే దమయంతి తండ్రి. మితిలేని బలంకాడవైన విదర్భరాజు భీముడు తనకు అనురక్తులు, మంచి నడవడిక కలవారు, పెద్ద చదువులు చదువుకున్నవారు అయిన బ్రాహ్మణులను బహుమానతో సంతృప్తి కావించి మిక్కుటమైన స్నేహంతో నలదమయంతులను వెదకటానికై నియోగించాడు. విదర్భరాజు బ్రాహ్మణులకు చెప్పిన మాటలు
నలదమయంతులు ఉన్న చోట తెలుసుకొని వచ్చిన వారికి ఒక్కొక్కరికి 1000 గద్వానాలు అంటే బంగారు నాణ్యాలు పారితోషికంగా ఇస్తాను. నలదమయంతులను తమతో పాటు వెంటబెండుకొని వచ్చిన వారికి 1000 కొద్ది గోవులు అగ్రహారాలు బహుమానాలుగా ఇవ్వబడతాయి. ఆ విధంగా బ్రాహ్మణోత్తములకు ఆ మహారాజు ఆ నలదమయంతుల అన్వేషణ కొరకై పంపాడు. బ్రాహ్మణోత్తములు వేగంగా నానా దేశాలకు వెళ్ళి భూచక్రంలో ఉండే నగరాలు, పెద్ద పెద్ద పల్లెలు, పట్టణాలు అంతటను సంపూర్ణంగా నలదమయంతుల కొరకు వెతుకుతూ ఉన్నారు. ఆ విధంగా నానా దేశాలకు వెళ్ళిన బ్రాహ్మణోత్తరంలోని వాడు సుదేవుడు అనేవాడు చేదురాజు సుబాహుడు రాజధాని చేరి పుణ్యాహం నిర్వర్తించే బ్రాహ్మణులతో కలిసి రాజమందిరంలోకి వెళ్ళి అచట అంతఃపురంలో సునందతో కలిసి ఉండే దమయంతిని చూచాడు. అప్పుడు దమయంతి పొగ దొంతరలతో మిళితమై అగ్నిదీప్తి వలె నల్లని మబ్బుల చేత ఆవరింపబడిన చంద్రబింబం వలె పెను బురదలో మునిగి ఉన్న తామరతూడు వలె అణిగి ఉండి గుర్తించడానికి వీలుగాక ఉంటుంది. కానీ ఆమె కనుబొమల మధ్య ఉండే పుట్టుమచ్చను బట్టి ఆమె దమయంతిగా ఆ సుదేవుడు గుర్తించాడు. అతడు తనలో తాను ఈ విధంగా భావించాడు. ఈ దమయంతి భర్త నుండి విడివడి నీటిపారుదల వలె, ఎండిపోయిన ఏరు వలె, పద్మాలు లేని తామరతూడు వలె, మామిడి చెట్టు లేని వనసీమ వలె శోభించకుండా ఉండి కూడా తన ప్రాతివ్రత్యభావం చేత ప్రకాశిస్తూ ఉన్నది. రోహిణీ నక్షత్రానికి చంద్రుడికి జరిగే సంయోగం వలె ఈ దమయంతికి ఎప్పుడు భర్తతో కలయిక జరుగుతుందో కదా. శీలంలో, అందంలో, వంశగౌరవంలో ఈడు జోడు కుదిరిన నలదమయంతులు ఒకచోట కలిసి కాపురం చేయటం చూచి విదర్భరాజు అయిన భీముడు ఎప్పుడు ధన్యుడవుతాడో కదా అని తలపోస్తూ మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి బ్రాహ్మణుడు దమయంతితో ఈ విధంగా పలికాడు. అమ్మా, ఓ దమయంతి, నీ తల్లిదండ్రులు, నీ సంతానము, నీ బంధువులు అందరూ క్షేమంగా ఉన్నారు. నీ క్షేమం తెలిసేంత వరకు దుఃఖంతో పరితపిస్తూ ఉన్నారు. ఇక మీద నీకు కుశలవార్త విని సంతోషిస్తారు. నీ కుశలవార్త విని సంతోషిస్తారు అని ఆ బ్రాహ్మణుడు దమయంతి దేవి, నేను నీ సోదరుడికి మిత్రుడిని. నా పేరు సుదేవుడు. నేను బ్రాహ్మణుడిని. విదర్భ ప్రభువు నీవు ఉండే చోటు వెతకటానికై పలువురు బ్రాహ్మణోత్తములను పెక్కు దేశాలకు పంపాడు. నేను ఇచ్చటికి వచ్చి నా సుకృత విశేషం వలన నిన్ను చూడగలిగాను అని చెప్పగా దమయంతి తల్లిదండ్రుల గురించి, తన పిల్లల గురించి, చుట్టాల గురించి కుశలం అడిగి ఆమె విలపిస్తూ ఉండడం చూచి సునంద ఆ వార్తను తల్లికి చేరవేసింది. పద్మాల వంటి కన్నులు గల రాజమాత అంతఃపురంలోని అంగనలను వెంటబెట్టుకొని రాజకుమారి దమయంతి దగ్గరకు మిక్కుటమై కుతూహలంతో వచ్చింది ఆ మహారాణి. ఈ విధంగా దమయంతి బ్రాహ్మణుడు పరస్పర సంభాషణం జరుపుతుండగా రాజమాత వచ్చి ఆ బ్రాహ్మణుడితో ఈ విధంగా అన్నది, అయ్యా, ఈమె ఎవరి కూతురు, ఎవరి భార్య, ఏ కారణం వలన భర్తలను బంధువులను ఎడబాసి పుణ్యప్రదమైన నోములు నోస్తూ ఉన్నది? అసలు ఈమె సంగతి నీకెట్లా తెలిసింది? ఈమె పేరేమిటి అని అడగగా సుదేవుడు ఈ విధంగా పలికాడు. ఓ రాజమాత, ఈమె విదర్భరాజు పుత్రిక, నలమహారాజు దేవేరి. ఈమెయే దమయంతి సుమా. విధి విపరిపాకం వలన నలుడు రాజ్యం పోగొట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు ఈమెను భర్త అనుసరించింది. ఈ వార్త విని విదర్భ ప్రభువు వీరిని నలదమయంతులు వెతకటానికే బ్రాహ్మణులను పంపాడు. నేను ఇచ్చటికి వచ్చి మీ చేత కాపాడబడుతున్న ఈ కోమలి దమయంతిని చూచి ఈమె కనుబొమ్మల మధ్య ఐశ్వర్యప్రదమైన చిహ్నంగా బ్రహ్మదేవుడు సృష్టించిన పుట్టుమచ్చ ఉంది.
దుమ్ము చేత కప్పబడి ఉండడం చేత పరిశీలించి చూసిన వారికి మాత్రమే ఆ పుట్టుమచ్చను గుర్తించగలుగుతారు అని సుదేవుడు చెప్పాడు. అంతటా సునంద మంచినీళ్లను తెప్పించింది. దమయంతి ముఖం కడగగా ఆమె నొసటిపై పద్మకాంతి గల పుట్టుమచ్చ స్ఫుటంగా కనిపించింది. అందరూ అప్పుడు ఆశ్చర్య పొందారు. అంతటా రాజమాత ఆనందంతో నిండిన హృదయంతో దమయంతిని కౌగలించుకున్నది. పిమ్మట రాజమాత, తల్లి, నీవు నా కూతురువే సుమా అనింది. నేను నీ తల్లి దశార్ణరాజు పుత్రికలం. నేను మీ అమ్మ ఇద్దరము దశార్ధరాజు పుత్రికలం. నీ తల్లి విదర్భరాజు దేవేరి అయింది, అంటే విదర్భరాజుని వివాహం ఆడింది. నేను వీరబాహుడు సతిని అయ్యాను అని చెప్పగా దమయంతి ఆమె పాదాలకు నమస్కరించింది. తనకు నమస్కరించిన సునందను లేవనెత్తి లాలించింది. ఆ విధంగా నలుడి దేవైన దమయంతి అక్కడ కొన్ని దినాలు ఉండి ఒకనాడు రాజమాతతో, దేవి, ఈ పురము విదర్భ నాకు పుట్టిండ్లే, ఇచ్చట అచట కూడా నాకు సమాన సౌఖ్యమే. అయినప్పటికీ తల్లిదండ్రులను సోదరులను కన్నబిడ్డను చూడాలని నాకు అనిపిస్తున్నది. విదర్భకు వెళుతాను, అనుజ్ఞ దయచేయండి అని అడిగింది. అని నమస్కరించగా దమయంతిని మిక్కిలి ప్రీతితో ఆదరించి రాజమాత తన కొడుకు సమకూర్చిన భటులతో బంగారమయమైన మనలతో నిండిన విమానం వంటి రథంపై పంపగా దమయంతి విదర్భకు వెళ్ళి బంధువుల వద్ద ఉన్నప్పటికీ శరీర సౌఖ్యాలు త్యజించింది. మాసిన చీరనే, సగం చీరనే ధరించింది. దుమ్ము పేరుకొని పోయినా ఒప్పుతున్న శరీరంతో తన జీవితాన్ని అధినేత అయిన భర్తను చూచే దృఢదీక్షతో ఆ విధంగానే ఉండింది. ఈ విధంగా భర్త యొక్క ఎడబాటు వలన కలిగిన ఉమ్మలికతో దమయంతి అసూలు భరించలేక ఒకానొక దినం రహస్యంగా తల్లితో ఈ విధంగా చెప్పింది. అమ్మా, నా దుఃఖాన్ని పోగొట్టగల పుణ్యచరిత్రుడైన నలుడిని వెతకటానికై పంపుము. అతడిని చూడకుంటే నేను బహిరంగంగా ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళుతాను అని ప్రాధేయపడింది. చెప్పగా ఆమె తన కూతురి ఉద్దేశాన్ని భీమరాజుకు తెలిపింది. అతడు నలుడిని అన్వేషించడానికై సత్ప్రవర్తన గల బ్రాహ్మణులను నియోగించాడు. తన పతిని వెతకటానికే వెళ్ళే బ్రాహ్మణులతో దమయంతి ఈ విధంగా చెప్పింది. నిషిద్ధ ప్రజలకు రాజైన నలుడు ప్రస్తుతం అసమర్థుడు. పదవిని కోల్పోయాడు కాబట్టి ఇతరులు తనను గుర్తించకుండా అజ్ఞాతవాసం చేస్తూ ఉంటాడు, ఎవరికి అగుపించకుండా. మీరు పలు దేశాలకు వెళ్ళినప్పుడు అతడి సభలలో ఈ విధంగా పలకండి అని, నీవు నిత్య సత్యవ్రతుడివి, నీ భార్యని మోసం చేసి ఆమె చీరను సగం చింపి నీవు కట్టుబట్టగా చేసుకొని పోవటం న్యాయమా? భరించబడేది భార్య అని కదా ధర్మం. ఆ ధర్మం నీ పట్ల అసత్యమైంది కదా. నీవు ఇటువంటి దయలేని కఠినమైన బుద్ధిని అవలంబించి తగునా? అటువంటి పతివ్రత శిరోమణి పట్ల అనుగ్రహం చూపుము అని ఈ విధంగా పలకండి, అన్ని చోట్ల ఈ విధంగా పలకండి అని చెప్పింది దమయంతి. ఎవరైనా మాటలు విని రోషం చెంది ఎదురు సమాధానం చెబుతాడో అటువంటి వాడిని ప్రేమాలుగా నలుడిగా గుర్తించండి. అతడికి నా విషయం తెలిసి అతడిని ఇచ్చడి తోలుకొని రండి. ఒకవేళ అతడు ఇంటికి రాకుంటే అతని గుర్తు పెట్టుకొని మీరు నాకు తెలియపరచండి అని చెప్పి పంపించింది బ్రాహ్మణులతో దమయంతి. అని నియోగించగా కర్తవ్య భారాన్ని పూని బ్రాహ్మణులు దమయంతి చెప్పిన మాటలు సకల సభలలో పలికి ఇచ్చటను నలుడిని కానక తిరిగి వచ్చారు. కానీ వాళ్ళలో వర్ణాదుడు అనే విప్రుడు దమయంతికి ఈ విధంగా చెప్పాడు. అమ్మా, నేను అయోధ్యకు వెళ్ళి అచట ఋతుపర్ణుడి సభలో నీవు చెప్పిన మాటలు పలికాను. ఒకడు కురూపి, కురుత చేతులు కలవాడు, ఋతుపర్ణుడి దగ్గర 100 గద్యాల వేతనంతో పనిచేస్తున్న సేవకుడు, వంటలు చేయడంలో నేర్పగలవాడు, వేగంగా ప్రయాణం చేయడంలో నేర్పగలవాడు,
బాహుకుడు అనే గుర్రాల శిక్షకుడు నా మాటలు విని నన్ను రహస్యంగా కలుసుకొని వేడి నిట్టూర్పులు వెదజల్లుతూ ఈ విధంగా పలికాడు. ఆ విధంగా మగడియందు తప్పులుంటే తెలిసి ఉండి కూడా సైరించే భార్య ఎప్పటికైనా ఇహలోకంలో భర్త నుండి తాను కోరిన సౌఖ్యం పొందుతుంది. అట్లాగే ఆ పుణ్యం వలన మరుజన్మలో ధర్మం పట్ల ప్రీతి పొందగలదు అని ఆ మాటలు మాత్రమే చెప్పి తదుపరి మౌనం వహించి అతడు తాను నివసించే చోటుకి వెళ్ళాడు అని చెప్పగా వినింది దమయంతి. చాలాసేపు ఆలోచించి అతడు నలుడు కాని పక్షంలో ఎందుకు ఎదురు సమాధానం చెబుతాడు, ఇంకను వీలైన వాళ్ళను పంపించి అతని సంగతి సంపూర్ణంగా తెలుసవలసి ఉన్నది అని తల్లి అనుమతితో సుదేవుడిని రావించి అతడితో ఈ విధంగా చెప్పింది. విద్వాంసుల చేత కీర్తింపబడిన ఓ సుదేవా, బుద్ధితో ఆలోచిస్తే నీవే సకల సద్గుణాల సంపద కలవాడివి. నీవు నన్ను గుర్తించి తెచ్చావు కదా, అట్లే లోకుల చేత ప్రశంసింపబడే నలమహారాజును కూడా వెతికి కౌశలంతో గుర్తించి తీసుకురమ్ము. ఓ సుదేవా, నీవు అయోధ్యకు విదేశ విప్రుడు వలె వెళ్ళుము. వెళ్ళి ఉత్తర కోసలీపతి సూర్యుని వంటి ప్రతాపం చేత ఉన్నతుడు పుణ్యాత్ముడు దేవులతో సమానుడైన ఋతుపర్ణుని దర్శించుము. ఆ ఋతుపర్ణుని దర్శించిన తర్వాత అదిగాక విదర్భ ప్రభువు భీముడు నకులుని అన్వేషించటానికై పలుని పంపించి ఎక్కడా అతని జాడ తెలియజాలక దమయంతికి ద్వితీయ స్వరంవరాన్ని ఏర్పాటు చేశాడనిన్ని, అందుకు భూమండలంలోని రాజులందరూ వస్తున్నారనిన్ని మిక్కిలి శీఘ్రంగా ఋతుపర్ణుడికి నివేదించుము అని దమయంతి చెప్పి పంపింది. సుదేవుడు ఋతుపర్ణుడు అంతటా బాహుడిని పిలిచి, నాకు దమయంతి స్వయంవరం చూడాలని ఉన్నది. అయితే ఒక దినంలో మనం విదర్భ చేరవలసి ఉన్నది. నీవు అశ్వశిక్ష చాతుర్యం వెలుగొందేటట్లు చేయము అని చెప్పగా బాహుకుడు అట్లే చేస్తానని చెప్పి తన మనసులో మిక్కిలి పరితపించాడు. ఆనాడు అడవిలో తనను ఎడబాసి వెళ్ళాను అని కదా ఆమె నాపై కోపం పూనింది. లేకుంటే ఈ విధంగా మళ్ళీ రెండవ స్వయంవరానికి పూనుకుంటుందా? తామేమి చేసినా తమనే వనితలు ప్రేమిస్తూ ఉంటారని నమ్మే పురుషులు అవివేకులు. నలుడు తనలో తాను ఇట్లా తర్కించుకున్నాడు. దమయంతి పతివ్రతా తిలకం, నా పట్ల అనురాగం గల బిడ్డలు ఉన్నారు ఆమెకు. ఆమె ఈ విధంగా రెండవ స్వయంవరానికి పాల్పడుతుందా? ఇది పరిశీలించవలసిన అంశం కాబట్టి నేను కూడా ఋతుపర్ణుడితో విదర్భకు వెళ్ళి సర్రం అరిసి చూస్తానని తెలుసుకొని, మునుపు వార్ష్ణేయుడు నలుడి రథాన్ని గుర్రాలను అయోధ్యకు తెచ్చి ఉండినాడు కదా, ఇప్పుడు నలుడు ఆ రథానికి తన గుర్రాలను పూల్చి తెచ్చాడు. అవి మనోవేగంతో వాయువేగంతో గల గుర్రాలు, సమస్త శుభలక్షణాలు గలవి. ఋతుపర్ణుడు ఆ రథాన్ని ఎక్కుతుండగా గుర్రాలు కొంచెం క్రిందికి మొగ్గాయి. ఋతుపర్ణుడు అంతటా బాహుకుడితో, ఈ బడుగు గుర్రాలు అంత దూరం ఎట్లా పోగలుగుతాయి? వేరే గుర్రాలను పోంచుము అని ఆదేశించాడు. అప్పుడు బాహుకుడు ఈ విధంగా పలికాడు. ఓ రాజా, గుర్రాలు వాయువేగంతో పరిగెత్తుతాయి. ఈ గుర్రాలను సామాన్యమేంటి కాదు, ప్రొద్దుకుంకే లోపలే విదర్భకు చేరేటట్లు చేస్తాయి అని బాహుకుడు అన్నాడు. అతడి మాటలకు మెచ్చుకొని ఋతుపర్ణుడు ఈ విధంగా పలికాడు. ఆ విధంగా నేడే ప్రొద్దుకుంకే లోపల విదర్భ చేరగలిగితే నీ గుర్రాల స్వభావం తెలుసుకోవటంలో, వాటికి శిక్షణ ఇవ్వటంలో ఉండే నైపుణ్యాన్ని తెలుసుకొని నీవు కోరిన అభిష్టాన్ని ఇవ్వగలను అని చెప్పి బాహుడితో వార్ష్ణేయుడితో కలిసి ఋతుపర్ణుడు మూవురు కలిసి పయనించారు. ఎదురుగా సుదూరంలో కనిపించిన రూపాలు ఆ క్షణంలోనే వేగంగా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. వెనువెంటనే వెనుకగా మిక్కిలి దూరంలో కనిపించేటివి. ఋతుపర్ణుడు, ఇది సూర్యుడి రథమా? ఈ సారథి బాహుకుడా అనూరుడా? అనూరుడంటే సూర్యుని రథసారథి.
అని తన మనసులో మిక్కిలి ఆశ్చర్యం పొందాడు. వార్ష్ణేయుడు కూడా బాహుడు రథాన్ని నడిపే నైపుణ్యానికి ఆశ్చర్యపడి మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు, ఈ బాహుకుడు అశ్వశాస్త్రకర్త అయిన శాలిహోత్ర మునీంద్రుడా ఏమి, దేవేంద్రుడు రథసారైన మాతలియా ఏమి, లేక నలుడా ఏమి, ఈ ముగ్గురు తదితర మానవులు ఇంత శక్తివంతంగా ఈ భూలోకంలో రథాలను నడిపించగల సామర్థ్యం ఈ ముగ్గురికి తప్పితే ఎవరికీ ఉండదు అని ఆ విధంగా తలపోస్తూ, ఈ బాహుకుడు వయస్సుకు చదువుకు సంబంధించిన గొప్పతనం చేత నలుడికి సమానమైనటువంటి వాడే. అయితే ఆకారంలో పోలిక లేదు కదా, రూపం మారడానికి వేరే కారణం ఏదైనా ఉన్నదా? మహాపురుషులు కారణాంతారు, ఆ కారణాంతాల చేత మారు రూపంలో ఇతరులకు తెలియకుండా ఉండవచ్చునేమో, వారిని గుర్తుపట్టడం కష్టం కదా అని వార్ష్ణేయుడు తన మనస్సులో తర్కించుకుంటూ ఉండగా ఋతుపర్ణుడి ఉత్తరీయం, ఆ రథం మీద ప్రయాణం చేసే ఋతుపర్ణుడి ఉత్తరీయం జారి నేలపై పడింది. అంతటా ఋతుపర్ణుడు బాహుతో, ఓ బాహువా, బాహుక రథం ఆపు, వార్ష్ణేయుడు దిగి నేలపై పడ్డ నా ఉత్తరాన్ని తీసుకొని వస్తాడు అని అన్నాడు. అంతటా బాహుకుడు, మహారాజా, నీ ఉత్తరీయం పడిపోయిన చోట ఇచ్చటికి ఇప్పుడు ఒక ఆమడ దూరంలో ఉందాం మనం. అంటే రథం ఏ విధంగా ఎంత వేగంగా పరిగెత్తిందో ఆలోచన చేసుకుంటున్నాం. అంటే రథం కొన్ని నిమిషాలలోనే మిక్కిలి వేగంగా యోజన దూరం పయనించింది. ఇక వార్ష్ణేయుడు అంత దూరం పాదచారే వెళ్ళి ఎట్లా వస్తాడు, ఆ వస్త్రాన్ని తేలేడు అని బదులు పలికి రథం పోతున్న వేగం యొక్క మహిమను నిరూపించి చెప్పాడు బాహుకుడు. అటువంటి వేగంతో రథం పైనుంచి పెక్కు దేశాలు దాటి వెళ్ళింది. ఒకచోట దారిలో ఒక పెద్ద విభీతక వృక్షం అంటే తాండ్ర చెట్టు దట్టమైన ఆకులతో లెక్కింపు అలవికాని రెమ్మలతో కొమ్మలతో పండ్లతో కనిపించింది. అప్పుడు ఋతుపర్ణుడు బాహుకుడితో ఈ విధంగా పలికాడు, అందరికీ అన్ని విషయాలు తెలియవు కదా, జ్ఞాన నైపుణ్యాలలో అందరూ నేను వేరు నేను వేరనే విషయంలో గొప్పవారు అవుతారు. నేను చూచినంత మాత్రంలోనే ఆ వస్తు సమూహాలను సంబంధించి సంఖ్యను తప్పిపోకుండా లెక్క పెట్టి చెప్పగలను అని ఈ విభీతక వృక్షంలో ఉండే పండ్లు ఆకులు మొత్తం లెక్క చెబుతాను వినండి. ఈ రెండు కొమ్మలలోనూ గల ఆకులు పండ్లు కలిసి 10,001, తక్కిన కొమ్మలలో కలవి 2,095. అప్పుడు బాహుకుడికి వీటిని లెక్క పెట్టితే కానీ నిజమని నిశ్చయించుకోవాలని పలికి తన రథాన్ని ఆపి ఆ క్షణమే ఆ వృక్షాన్ని క్రింద పడేసి ఆయా కొమ్మలతో ఉండే ఆకులు పండ్లు లెక్క పెట్టగా ఋతుపర్ణుడు చెప్పిన సంఖ్యలతో సరిపోయాయి. బాహుకుడు ఋతుపర్ణుడి ప్రజ్ఞకు ఆశ్చర్యపోయాడు. ఆ విద్య తనకు కూడా ఉపదేశించమని ప్రార్థించాడు. అంతా ఋతుపర్ణుడు ఈ విధంగా చెప్పాడు, ఇది అక్షహృదయం అని ప్రసిద్ధికెక్కిన విద్య. ఓ బాహుగా, ఇది అక్షహృదయం అని ప్రసిద్ధికెక్కిన విద్య. దీన్ని శాస్త్రీయంగా అభ్యసించిన మనుజుడు సంఖ్యావేత్త అయి తీరుతాడు. అతడు పాపాల నుండి, దుర్గుణాల నుండి, విషం నుండి ముక్తి పొందుతాడు. ఈ విద్యను పొందిన వ్యక్తి సకల గుణ ప్రసిద్ధుడవుతాడు, విశ్వశ్రేయస్సు వనగూర్చేవాడు కాగలడు సుమా అని అంటూ ఋతుపర్ణ మహారాజు మిక్కిలి ప్రసన్నుడై నిండు హృదయంతో త్వరితంగా విదర్భకు వెళ్ళవలననే కుతూహలంతో సంప్రీతితో బాహుగుడికి అక్షహృదయం అనే గణిత విద్యను శాస్త్రీయంగా ఉపదేశించాడు. నలమహారాజు కలిపురుషు చేత విముక్తుడయి విదర్భకు పోవుట. ఈ విధంగా నలుడు ఋతుపర్ణుడి వలన అక్షహృదయ విద్యను సంపాదించి మిక్కిలి సంతృప్తి చెందాడు. అంత బాహుకుడు ఋతుపర్ణుడితో, నీకు అశ్వహృదయాన్ని ఉపదేశిస్తాను, పరిగ్రహింపుము అని చెప్పగా ఋతుపర్ణుడు, అట్లే పరిగ్రహిస్తాను, కానీ ఆ విద్య అంతవరకు నీ దగ్గరే ఉండనిమ్ము, నాకు అవసరమైనప్పుడు స్వీకరిస్తాను అని అన్నాడు. ఆ పిదప అక్షహృదయం అనే విద్య మహిమ వలన
నలమహారాజు మునుపు నలుడిని ఆవహించిన కలిపురుషుడు కర్కోటకుడి విషయాన్ని క్రక్కుతూ నలుడు శరీరం నుండి బయటికి వచ్చి అతనికి నమస్కరించిన వాడై గజగజ వణికిపోతూ తనను తెలియజేసుకున్నాడు. ఆ కలిపురుషుడిని చూసి నలుడు కోపించి అతడిని శపించడానికి సంసిద్ధుడయ్యాడు. ఆ సంగతి తెలుసుకొని కలి, నిన్ను ఆవహించడం చేత ఎల్లప్పుడూ కర్కోటక విషం చేత తగులపడిపోయాను నేను. ఇంకా వేరే దండన నాకు ఎందుకు? దయచేసి నాపై అనుగ్రహింపుము, నన్ను విడిచిపెట్టుము అన్నాడు. నిన్ను నీ భార్య అయిన దమయంతిని ధ్యానించిన వారు నా వలన భీతిని పొందరు, అంటే కలిదోష విముక్తులు అవుతారు. దయచేసి నన్ను క్షమించమని ప్రార్థించాడు. ఆ కలిపురుషుడు ప్రార్థించగా నలుడు అనుగ్రహించాడు. కలి అంతటా విభీతక వృక్షాన్ని ఆవహించాడు. ఆనాటి నుండి విభీతక వృక్షం మంచిది కాదనే భావం విస్తరించింది. అట్లా నలుడు వికృతమైన ఆకృతి వినా తదితర పాపాల నుండి విముక్తుడై రాధాన్నెక్కి మిగుల వేగంతో ఋతుపర్ణ వార్ష్ణేయులతో కలిసి విదర్భకు వెళ్ళాడు. అంతా పొద్దుక్రుంకు వేళ ఋతుపర్ణుడు భీమ మహారాజు అనుమతితో వైభవోపేతంగా విదర్భ దేశంలో ప్రవేశించాడు. అతడు పురప్రవేశం చేస్తూ ఉంటే అతడి రథఘోష దిగ్విదంతాలలో మేఘగర్జం వలె ప్రతిధ్వనించింది. దమయంతి ఆ రథఘోష వినగానే అది నలుడి రథమని గుర్తుపట్టింది. అనురక్తి చెందింది. నిషేధేశుడు, విశ్వజననీచరితుడు, పుణ్యశ్లోకుడు, లోకోపకారి, పరాక్రమోపేతుడైన నలుడు నేడు చూడగలుగుతానని దమయంతి మిక్కుల సంతోషించింది. అతని రథధ్వని విని గుర్తుపట్టింది దమయంతి. అతడిని చూడడి నాడు, అతడి కౌగిలిలో తిరిగి సుఖం అనుభవించని నాడు ప్రాణాలను విడిచిపెడతానని తలపోసి పద్మాల వంటి సోగకన్నులతో రథం రాకకై నిరీక్షించింది దమయంతి. ఆ రథంపై ఆసీనుడై కనిపించింది ఋతుపర్ణుడు. అతడిని చూచి దమయంతి మిక్కుటమైన శోకవేదనతో మునిగింది. ఋతుపర్ణుడు ప్రీతితో భీమరాజును సందర్శించడానికి వచ్చాడు. ఆ ఋతుపర్ణుడికి అతిథి సత్కారాలు చేసి భీమరాజు రమణీయమైన ఒక పెద్ద మేడలో అతడికి విడిది ఏర్పాటు చేశాడు. కానీ ఆ పురంలో స్వయంవరం అనే శబ్దం కానీ స్వయంవరానికి సంబంధించిన సందడి కానీ వినరాక ఋతుపర్ణుడు తనలో తాను ఈ విధంగా తలపోశాడు. భూమండలంలోని రాజులు ఎవరునూ ఇక్కడికి రాలేదు. విదర్భ రాజపుత్రికైన దమయంతి ఇంకొక మగని వరించడం చేత అధర్మ ప్రవర్తన కలిగింది అవుతుందా అని తలపోస్తూ ఋతుపర్ణుడు మిక్కుటమైన సిగ్గుతో ఉండిపోయాడు. ఆ విధంగా బాహుడు రథశాలలో తన గుర్రాలను కట్టి తాను తన రథ సమీపంలో సేదతీర్చుకుంటూ ఉన్నాడు. అంత దమయంతి బాహుడితో వార్ష్ణేయుడితో వచ్చిన ఋతుపర్ణుని చూచి ఆశాభంగం పొంది ఊరక ఉండక కేసిని అనే దాసిని పిలిచి, ఋతుపర్ణుడు అయోధ్యకు రాజు, వార్ష్ణేయుడిని సూతపుత్రుడిగా నేను గుర్తుపట్టాను. మరి బాహుకుడు ఎవడై ఉంటాడు? వాడి పట్ల నా హృదయం సంతోషం పొందుతున్నది. మనం అయోధ్యకు పంపిన వర్ణాదుడికి ప్రత్యుత్తరమిచ్చిన వాడు ఈ బాహుకుడే అయి ఉండవచ్చు. వాడి దగ్గరికి వెళ్ళి అతడి సంగతి సమాచారాలు తెలుసుకొని రమ్ము అని నియోగించింది. కేసిని బాహుడి దగ్గరకు వచ్చి, అయ్యా, దమయంతిని నీ యోగక్షేమాలు అరిసి రమ్మని నన్ను పుత్తించింది, అంటే పంపింది. ఇచ్చటికి మీరు ఎందుకు వచ్చారు అని అడగగా ఆమెకు బాహుకుడు ఈ విధంగా బదులు చెప్పాడు. ప్రీతితో దమయంతికి తిరిగి స్వయంవరం సంకల్పించారు కదా, అందుకు అందరూ క్షత్రియ వీరులను ఆహ్వానించి రప్పించారు కదా. ఆ హేతువు చేత రాజనీతి నిధి అయిన మహారాజు ఋతుపర్ణుడనే వేడుకతో ఒక్క దినంలోనే
ఆ ఋతుపర్ణ మహారాజు అయోధ్య నుండి నేరుగా చెటికి 100 ఆమడల మేర ఒక దినంలో వచ్చి చేరిన సంగతి నీవు వినలేదా? అతడి రథసారథిని నేను కూడా అతడితో పాటు మనోవేగంతో వచ్చాను అని వేరుగా చెప్పాడు బాహుకుడు. ఆ మాటలు విని కేసిని ఆ 3వ వ్యక్తి ఎవరు అని అడిగింది. కేసినికి బాహుకుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. అతడు 3వ వ్యక్తి ఒకనాడు నలుడి రథసారథి. అతడి పేరు వార్ష్ణేయుడు. గౌరవించదగిన వ్యక్తిత్వం కలవాడు అని బాహువుడు చెప్పగా విని కేసిని, అయితే వార్ష్ణేయుడికి నలుడు జాడ తెలియకుండా ఉంటుందా అని ఎదురు ప్రశ్న వేసింది. అప్పుడు బాహుకుడు ఈ విధంగా పలికాడు. వార్ష్ణేయుడు నిషధ నుండి నలుడి బిడ్డలను విదర్భకు తీసుకొని పోయినాడు. అతడు విదర్భరాజు దగ్గర వదిలిపెట్టి తాను వెనుదిరిగిపోతూ మార్గమధ్యంలో నలుడు రాజ్యాన్ని యుద్ధంలో కోల్పోయిన వార్త తెలుసుకొని ఋతుపర్ణుడి కొలువులో చేరాడు. అందువలన వార్ష్ణేయునికి కూడా నలుడి ఉనికిపట్టు తెలియవు అని అన్నాడు. నలుడు ఉనికిపట్టు నలుతో పాటు ఏకాంతంగా అడవికి వెళ్ళిన పద్మాల వలె నిశాల నేత్రాలు ఉన్న భీమనందన దమయంతికి మాత్రమే తెలియాలి, లేదా ఆ నలుడికే తెలియాలి. ఇతరులకు తెలియటానికి ఎటువంటి అవకాశాలు లేవు అని చెప్పగా విని కేసిని ఈ విధంగా పలికింది. అడవిలో అలనాడు కనికరం లేకుండా తన మీదనే ప్రాణాలు పెట్టుకొని తనతో పాటు అడవికి వచ్చిన అర్ధాంగిని వీడి నలుడు వెళ్ళిపోయాడు కదా. నలినాక్షి దమయంతి ఆనాటి నుండి కూడా సగం చీరనే నేటికి తనకు కట్టుపుట్టకంగా ధరించి ఉన్నదే. ఆమె శరీరం దుమ్ము దూగలతో మలినమై ఉన్నదే. ఆమె ముంగురుడు జడులుగా అల్లుకొని పోయాయి. భూమిపై పడుకొని ఆమె నిద్రిస్తూ ఉన్నదే. అట్టి ధర్మచారిణైన దమయంతిని, కఠోరమైన వ్రతం ఆచరిస్తున్న మహాపతివ్రత తిలకాన్ని నలుడు ఎట్లా విడిచిపెట్టి విస్మరించగలిగాడో కదా అని కేసరి నిందిస్తూ ఉంటే నలుడి కన్నుడు నుండి ఎడతగని కన్నీటి వెల్వ పెళ్ళూబికి వచ్చింది. అతడు తన కన్నులు కేసినికి కనిపించకుండా తన వదన పద్మం వంచి వేరొక వైపు చూడసాగాడు. కేసిని బాహుకుడి మాటలు రూపం దమయంతికి తెలిపింది. దమయంతి బాహుకుడే నలుడు కావచ్చునని సందేహించి, ఇంకను అతడిని పరీక్షించుము, అతడు ఋతుపర్ణుడు వంటలవాడిగా చెబుతున్నాడు కదా, వంట చేసేటప్పుడు అతడి ప్రవర్తనను సంపూర్ణంగా పరిశీలించి రమ్ము అని కేసిని ఆదేశించింది. కేసిని వెంటనే వెళ్ళి తిరిగి వచ్చి బాహుకుడితో తాను చూసిన లోకాతీతాలు, మనుజ సహజాలు అయిన కారణ విశేషాలు గల అద్భుత వివరణను దమయంతితో ఈ విధంగా చెప్పింది. పద్మాల వంటి కన్నులు కలదానా, ఆ బాహుకుడి చర్య వర్ణనాతీతమమ్మా. అతడి లోకోశక్తి లోకోత్తరం, మానవాతీతం, ప్రయాస లేనిది. పూర్వం ఇటువంటిది జరిగినట్లుగా ఎవరూ చూడలేదు. పూర్వం ఇటువంటిది జరిగినట్లుగా చెప్పగా కూడా ఎవరు వినలేదు. అయినప్పటికీ పరమ సత్యమైనది. అతడిని వేల్పు అని కూడా చెప్పక తప్పదు. అమ్మా దమయంతి, ఆ బాహుకుడి అద్భుత చర్యలు వర్ణనాతీతమమ్మా. వినవమ్మా, చెబుతాను విను. అతడు గడ్డితో కూడిన పిడికిలిని వీచితే అతడ నిప్పు ఉద్భవించి అతడి వంట పూర్తి అయ్యే వరకు కట్టెలతో నిమిత్తం లేకుండా ఆరిపోకుండా అట్లే మండుతూ ఉంటుంది. అంతేకాక మాంసాలు కడగగా అతడు తలపోసిన వెంటనే నీరు ఉద్భవించి కడవలు నిండిపోయి దివ్యమైన నీటి వెల్లువ నిండుగా పెళ్ళుబుకుతూనే ఉంటుంది. అతడి చేతులు రాపటికి నలిగిపోయిన పువ్వుల గుత్తులు కందిపోయినప్పటికి కూడా మునుపటి పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి. అతడి తేజస్సు చాలా గొప్పదమ్మా అని వివరించింది కేసిని. ఆ విధంగా బాహుకుడి అద్భుత చర్యలను కేసిని దమయంతికి వివరించి చెప్పగా విని దమయంతి మరలా కేసిని పంపి
బాహుకుడు వండిన మాంసాలు తెప్పించి రుచి చూచి బాహుకుడిలో నలుడి లక్షణాలు ఉండడం గమనించింది. అంతటితో తృప్తి చెందక అతడి దగ్గరకు కేసుని తోడిచ్చి తన కొడుకును కూతురును కూడా కేసుని వెంట బాహుకుడి దగ్గరికి పంపించింది. తన వశం తప్పి కన్నీరు కారుతుండగా నలుడు కొడుకును కూతురుని వాత్సల్యంతో ఎత్తుకున్నాడు. సంతోషంతో గగురుపాటు పొందిన తన ఒడులలో వారిని ఉంచుకొని ఆదరించాడు. అంటే ఒళ్ళో పెట్టుకున్నాడన్నమాట. ఆ కేసుని చూచి ఈ బిడ్డలు నా బిడ్డలను పోలి ఉండడం చేత నేను నా బిడ్డలను స్మరించి పరితపించాను. వీరిని ఎత్తుకొని లాలించేందుకు వేరుగా తలపవద్దు అని తనను గుర్తించడానికి వీలు కాకుండా ఉండేటట్టుగా మాట్లాడి మరియు ఈ విధంగా అన్నాడు నలుడు కేసిని, ఇక నీవు ఏ పని మీదనైనా నా దగ్గరికి రావద్దు. నీవు ఇచ్చటికి వచ్చి పలుమార్లు వస్తూ పోతూ ఉంటే చూచేవారు వారి మనస్సులలో నన్ను వేరే విధంగా భావిస్తారు. మేము వేరొక దేశం నుండి వచ్చిన అతిథులం, నీకు మాతో ఏం పని, పొమ్ము అని బాహుకుడు కసరకొనగా కేసుని తిరిగి వచ్చి దమయంతినికి ఈ జరిగిన విషయమంతా వివరించి చెప్పింది. దమయంతి సంతోషించి తన తల్లితడకేగి ఈ విధంగా పలికింది. అమ్మా ఇక సందేహం వలసిన ఆగత్యమేమీ లేదు. సమస్త సద్గుణ సంపదలలో పరిశీలించి చూస్తే బాహుకుడు తప్పనిసరిగా భూజనుల చేత నమస్కారాలు అందుకొని నిషేధేశ్వరుడైన నలుడే. నా మనసు మిగిల ఆనందం తన్మయత్వంగా చెందుతూ ఉన్నది. అతడు ఇక్కడికి రావడమా లేక నేనే అతడి దగ్గరికి వెళ్ళడమా? సత్వరం ఈ కర్తవ్యాన్ని నిర్ణయించాలి సుమా అని పలికింది దమయంతి. ఆ విధంగా దమయంతి ఇక సందేహించవలసిన ఆగత్యమే లేదు. సమస్త సద్గుణ సంపదలో పరిశీలించి చూస్తే బాహువుడు తప్పనిసరిగా భూజనుల చేత నమస్కారాలు అందుకునే నిషిధేశ్వరుడైన నలుడే. నా మనస్సు మికుల ఆనంద తన్మవత్యమై ఉన్నది. అతడు ఇక్కడికి రావడమా నేను అతడి దగ్గరికి వెళ్ళడమా? స్వత్తరం ఈ కర్తవ్యాన్ని నిర్ణయించాలి సుమా అని దమయంతి చెప్పగా విని ఆమె తల్లి భీముడి అనుమతిని పొంది దమయంతి దగ్గరికే బాహుకుడిని రప్పించారు. నలుడు అతడు చేరి దైన్యం ఉట్టిపడే ముఖం కలది, ఎల్లప్పుడూ దుమ్ముతో మాసి కృంగిన దేహం కలది, చూపరులకు జాలి కొల్పేది, చిక్కి కృషించినది, జారే కన్నీటి బొట్టులతో కూడిన ముఖం గలది అయిన దమయంతిని చూచాడు. నలుడి దేహం వికారంగా కనిపించినప్పటికీ అతడిని వరుడిగా ఎంచక స్నేహంతోనూ సిగ్గుతోనూ మిక్కుటమైన తత్తరపాటుతోనూ తనను తాను అదుపులో పెట్టుకొనలేకుండగా దమయంతి భర్తతో ఈ విధంగా అన్నది. జనులు లేని అడవిలో అలసి నిద్రపోతున్న దానిని, బలహీనురాలైన ఆడుదానిని, సహధర్మచారిణి అయిన తన వెంట అడవికి వచ్చిన దానిని, సౌమ్యమైన సత్ప్రవర్తన కలదానిని, అగ్నిసాక్షిగా శాస్త్రీయమైన పద్ధతిలో పెళ్లి చేసుకున్న దానిని, అటువంటి నన్ను చేపట్టిన దానిని నలుడి వలె కఠినాత్ములై విడిచి వెళ్ళుట ఇతరులకు ఎవరికి సాధ్యం కాదు. కావున స్వయంవరంలో దేవతాశ్రేష్ఠులను విడిచిపెట్టి తననే భర్తగా ఎన్నుకున్నాను కదా. అటువంటి నన్ను సంతానవతినైన దానిని శీఘ్రంగా ఎందుకు విడిచిపెట్టినట్లు? నా పట్ల కనికరం లేకపోవడానికి అతడికి నేను ఎటువంటి అపకారం చేశానో అని ఈ విధంగా దమయంతి దుఃఖబాధితురాలే వేడుకున్నది నలుణ్ణి. నిన్ను నేను ఎప్పటికీ విడవజాలను, భయపడకము అని నాతో పలుమార్లు చెప్పావు కదా. ఆ మాటలు ఎట్లా మర్చిపోయాడో అని ఆమె కన్నీరు కారుస్తూ విలిపించింది. ఆమె కార్చిన కన్నీరు స్తనాలపై స్రవించడం చూస్తే
దుఃఖంతో కాగిన హృదయాన్ని ఆమె కన్నీటితో తడుపున్నట్లు ఉండింది. ఆ దృశ్యాన్ని చూచి నలుడు దమయంతితో ఈ విధంగా అన్నాడు: ఓ దమయంతి, నన్ను కలిమాయ ఆవహించడం చేత ఆ విధంగా బుద్ధి చెడి అన్ని కష్టాల పాలు కావలసి వచ్చింది. ఆ గగచాట్లన్నీ నా తపశక్తి చేత నీ పరితాపం అనే నిప్పు వలన తొలగిపోయాయి. ఇప్పుడు నన్ను కలి వీడిపోయాడు. నేను ఇచ్చటికి వచ్చింది నీ విషయం తెలుసుకోవడం కొరకే. అది ఎట్లా ఉండని నేను నీకు కూర్చేవాడిని, సహధర్మచారిని. నన్ను విస్మరించి పరపురుషునితో వాంఛతో తిరిగి స్వయంవరం ఏర్పరచడం అంటే ఇది కులపాలికకు తగిన న్యాయం కాదు. రాజులందరినీ ఆహ్వానించడం చేతనే ఋతుపర్ణ మహారాజు ఇప్పుడు విదర్భకు విచ్చేసింది అని అనిన నలునితో దమయంతి ఈ విధంగా చెబుతూ ఉంది: నిన్ను వెతకటానికై ప్రీతితో నేను పంపగా పలు తావులకు వెళ్ళి పలికిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన పర్ణాదుడనే బ్రాహ్మణుడు నీ ప్రత్యుత్తరంబు విని నిన్ను గుర్తించాడు. ఆ పర్ణాదుడి వలన నీ ఉనికి పట్టులు తెలుసుకున్న దానినై నిన్ను ఇంటికి రప్పించే వెరవుతోనే ఆలోచించి రేపే దమయంతి స్వయంవరం అని ఒక్క ఋతుపర్ణుడికి మాత్రమే ఈ వార్తను తెలియజేయడానికి సుదేవుడనే బ్రాహ్మణుని నియోగించాను. కావున ఓ నలమహారాజా, నలులలో శ్రేష్ఠుడైన నలమహారాజు తప్ప మానవ మాతృలు ఎవరే కాని ఒక్క దినంలో 100 ఆమడల మేర దూరం నుండి రాలేరు అని ఆలోచించి ఈ విధమైన ఏర్పాటు చేశాను అన్నది దమయంతి. శత్రువును నిర్జించిన మహావీరుడైన ఓ నలమహారాజా, నేను ఎటువంటి పాపపు తలంపు కానీ అపచారాన్ని కానీ నీ పట్ల తలపోయలేదని నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేయగలను. నాలో ఎటువంటి చెడుతనం ఉన్నట్లయితే ఈ సూర్యుడు, ఈ అగ్నిహోత్రుడు, ఈ చంద్రుడు, ఈ దిక్పాలకులు నన్ను ఈ క్షణంలోనే శోభ మాసిపోయేటట్లుగా చంపివేయరా అంటున్న సమయంలో సమస్త భూతాల లోపల ఉండే వాయుభట్టారకుడు అందరూ వినేటట్లు ఆకాశం నుండి నలుడికి ఇట్లా చాటి చెప్పాడు: రాజులలో ఉత్తముడైన ఓ నలమహారాజా, ఈ దమయంతి నిర్మలమైన ప్రవర్తన కలది, పతివ్రత శిరోమణి. ఈమె పట్ల అభివ్యక్తమైన సౌశీల్యం చొప్పున సూర్యుడు, చంద్రుడు, నేను కలిసికట్టుగా ఈమెను 3 సంవత్సరాల పాటు కాపాడాము. ఈమెను నీవు కొమరార పరిగ్రహించుము, అంటే సంతోషంతో ఆనందంతో పరిగ్రహింపుము. ఈ కోమల నీ పట్ల అనురాగం కలిగి ఉన్నది అని వాయుదేవుడు చాటి చెప్పాడు. ఆ వాయుదేవుడి ప్రకటన విని పిమ్మట దేవతలందరూ పూలవాన కురిపించారు. వెనువెంటనే దేవదుందుబులు మ్రోగాయి. ప్రసన్నుడై వాయుదేవుడు దివ్య సౌరభం వెదజల్లుతూ వీచాడు. ఆ విధంగా ఇట్లా ఎల్లవారికి అచ్చరు కలిగేటట్లుగా వాయుదేవుడు తనను తెలుసుకొని దమయంతి పతివ్రత లక్షణాలను, ఆమెకు భర్త పట్ల గల స్వచ్ఛమైన అనురాగాన్ని చెప్పగా విని నలుడు మిక్కుటమైన సంతోషంతో నిండిన మనస్సు కలవాడై ఆ క్షణంలోనే కర్కోటకుడిని స్మరించి అతడు ఇచ్చిన వస్త్రాన్ని మీద ధరించగా నలుడికి తన తొల్లిటి ఆకారం ఏర్పడింది. ఆ విధంగా నలుడు ఆజానుబాహుడు, మేలిమి బంగారు మేనిఛాయ కలవాడు, మన్మథ రూపుడు, ఇంద్ర సమానుడు, సూర్యుడి తేజం వంటి తేజం కలవాడు నలుడు. నిషిధ ప్రభువైన నలుడు సహజ స్వరూపంతో కనిపించడం చేత తామర పువ్వు రేకుల వంటి సొగసులు గల దమయంతి నిండి గుండెలో సంతోషం ఉప్పొంగింది. ఆమె చుట్టాలు, మిత్రులు సంతోషించారు. ఈ విధంగా నలదమయంతులకు తిరిగి సమాగమం జరిగింది. ఇరువురికి విరహతాపం పోయింది. అట్లే ఇరువురికి శరీర మాలిన్యం కూడా తొలగిపోయింది. ఇరువురికి పరస్పర అనురాగం ఏర్పడింది. అట్లే ఆభరణ శోభ చందనాదులతో మైపూతలు ఇరువురికి సంక్రమించాయి.
పంట మొక్కలు మొలిచి భూమికి వాన కురిసినప్పుడు ఏ విధంగా సంతృప్తి చెట్లాయో అజ్ఞాతవాసంలో ఉన్న భర్త తనకు లభించినప్పుడు దమయంతి సంతసించింది. సమాగం చెందిన నవలదమయంతులు చంద్రుడు రోహిణి కలిసినట్లు ఉండడం చూచి మిక్కిలి ఆనందించి దమయంతి తండ్రి అయిన భీముడు సంతోషంతో పొంగిపోయి తన నగరాన అష్టశోభనాలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు జరిపించాడు. అటువంటి పండుగ వేడుకతో అజ్ఞాతవాసంలో ఉన్నావు కావున నీవు ఎవరో తెలియక నిన్ను అల్పకార్యాలకు వినియోగించినానని, ఆ విధంగా జగత్పూజ్యుడైన నలుడికి బాహుడనే వేరే నామం కలవానికి ఆ విధంగా ఆ రాజు సత్కరించి, ఆ ఋతుపర్ణుడు సత్కరించి నలుడి చేత సత్కరించబడిన వాడై అతని దగ్గర నుండి అశ్వహృదయం అనే విద్యను పొంది అయోధ్యకు వెళ్ళాడు. నలుడు విదర్భ రాజధానిలో 1 నెల నివసించి దమయంతిని అచటినే ఉంచి తాను ఒక రథం, 16 ఏనుగులు, 8 గుర్రాలు, 600 మంది కాలిభటులు తోడుగా రాగా నిషిధ రాజధానికి వెళ్ళి పుష్కరుడిని కలుసుకొని ఈ విధంగా చెప్పాడు. ఓ పుష్కర మహారాజా, నీకు జూదమాడడం ఇష్టమైతే నేను దమయంతిని పణంగా పెట్టి నీతో జూదమాడడానికి సిద్ధుడను. నీవు నీ భూరాజ్యాన్ని పణంగా వడ్డి నాతో జూదమాడడానికి సంసిద్ధుడవు కమ్ము అని, రాజ్యాన్ని అనుభవించవలసింది వీరులే సుమా అనే సుభాషితం విన్నావు కదా. కాబట్టి నీవు నేను రథాలను అధివసించి వ్యర్థం కాని పరాక్రమంతో గొప్ప వీరయుద్ధం సల్పుదాం రమ్ము. యుద్ధంలో గెలిచిన వాడే సమస్త భూరాజ్యాన్ని వీరపురుషుడిగా ఏలుకుంటాడు. ఓ పుష్కర రాజా, జూదమాడడం, యుద్ధం చేయడం ఈ రెంటిలో నీకు ఏది ఇష్టమో దానికే నీవు పూనుకునము అని నలుడు పుష్కరుని అడిగాడు. లోగడ పుష్కరుడు నలుని చేతిలో యుద్ధంలో ఓడిపోయినవాడు, జూదంలో నరుని ఓడించినవాడు కాబట్టి పుష్కరుడు జూదమాడడానికే ఒప్పుకుంటాడు. అందుచేత పుష్కరుడికి నలుడితో జూదమాడి దమయంతిని గెలుచుకోవాలనే ఆశ అంకురించింది. అంత పుష్కరుడు నలుడితో మనం తిరిగి జూదమాడుదాము, నీవు గెలిస్తే ఈ సమస్త భూరాజ్యం నీదే, నేను నెగ్గితే దమయంతి నాది అని పణం నిర్ణయించుకొని ఇరువురు జూదమాడారు. అందులో పుష్కరుడు ఓడిపోయాడు. జంబూద్వీపంలోని ప్రజలు అందరికీ తెలిసేటట్లుగా పుణ్యశీలుడైన నలుడు పుష్కరుడితో 2వసారి జూదమాడి గెలిచి సమస్త రాజ్యాన్ని మిక్కిలి గొప్పగా పరిగ్రహించాడు. ఈ విధంగా జూదంలో పుష్కరుడిని గెలిచి సమస్త భూరాజ్యాన్ని పరిగ్రహించిన నలుడు అతడితో ఈ విధంగా పలికాడు. మునుపు నేను కలిచేత ఆవహింపబడిన వాడనై బలం నశించి నీ చేత బలవంతపు జూదంలో ఓడిపోయానే కానీ అటువంటి నా ఓటమి నీ బలం వలన లభించిన విజయంగా భావించవద్దు. బలవంతుడు అనుకొని గర్వంతో విర్రబీగుతున్నట్టున్నావు. నీవు నా పినతండ్రి కుమారుడవు. అంటే పుష్కరుడు నలునికి పినతండ్రి కుమారుడు అవుతాడన్నమాట. కావున నీకు ఎటువంటి కీడును నేను చేయను, పొమ్ము అని నలుడు పుష్కరుని విడిచిపెట్టి సర్వసమృద్ధమైన రాజ్యాన్ని ఏలుతూ ఉండగా తండ్రి అయిన భీమ మహారాజు చేత పంపబడి తామరపువ్వు రేగుల వంటి కన్నుల దమయంతి బిడ్డలు తాను కలిసి ఐశ్వర్య మహిమతో శోభిల్లుతూ భర్త అయిన నలుడు దగ్గరికి అరుదించింది. ఈ విధంగా నలుడు తన హృదయేశ్వరి దమయంతిని కూడి శాస్త్రాలలో నిర్దేశింపబడినట్లు పెక్కు యాగాలు చేశాడు. దేవేంద్ర వైభవంతో సకల రత్నమతమైన భూమండలాన్ని ఏకచక్రాదిగా పాలించాడు. కాబట్టి పాచికలలో ఓడిపోయానని దుఃఖించవద్దు. నీవును దైవ సహాయం పురుషయత్నం మేళవించిన అభ్యుదయంతో విరోధులను జయించి సకల భూమండల సామ్రాజ్యాన్ని ఏలగలవు అని బృహద్వత్సుడు ధర్మరాజుకు అక్షయ హృదయం అనే విద్యను ఉపదేశించాడు. ఓ మహారాజా,
ఈ నలుని గాథ శ్రద్ధతో వినేవారు, సమావేశాలలో చదివి వినిపించేవారు కలి వలన సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు. సర్వ పుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్య ఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి కానీ, వినిపించిన వారికి కానీ, చదివిన వారికి కానీ లభిస్తాయి. అటువంటి బహుపుత్ర లాభం, పౌత్రవృద్ధి, ఆయురారోగ్య ధన సంపత్తులు కలుగుతాయి. విషప్రయోగం నుండి బాధలు, చెడు విషయాలలోని లంపటత్వం వారిని అంటవు. వారు ధర్మాత్ములు కాగలరు. ఈ కథ భూలోకంలో ప్రాచీనమైనది, మిగుల సుప్రసిద్ధమైనది. కర్కోటకుని, దమయంతిని, పుణ్యశ్లోకుడైన నలుడిని, ఋతుచరిత్రుడైన ఋతుపర్ణుని ధ్యానించి కీర్తించినచో కలి భయాలు తొలగిపోతాయి అని బృహదస్సుడు ధర్మరాజుతో చెప్పాడు. ఇక్కడికి నలోపాఖ్యానము సమాప్తము.